హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. సో, ఫస్ట్ అయితే ఈ ఇంట్రడక్షన్ పార్ట్‌ని ఎవరు స్కిప్ చేయొద్దు. వినడానికే ట్రై చేయండి. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు రీడింగ్ కోసం నేను మాట్లాడతాను. అదేంటంటే పర్టిక్యులర్‌గా టైమ్ టు టైమ్ మీ లైఫ్‌లోని మీరు అంటే చాలా ఫేస్ చేస్తూ ఉంటారు. చాలా జరుగుతూ ఉంటాయి. సో, మేబీ కొన్నిసార్లు మీరు స్టక్ అయిపోతూ ఉంటారు. నెక్స్ట్ ఏం చేయాలి? అసలు లైఫ్‌లో ఏ దారి కనిపించకుండా ఆర్ అట్‌లీస్ట్ లైఫ్‌ని ఎలా లీడ్ చేయాలో అర్థం కాకుండా ఒక సిట్యుయేషన్‌లో ఉంటారు కదా! అది ఆల్‌మోస్ట్ ఒక ట్రాప్డ్ సిట్యుయేషన్ లాంటిది. సో, ఇలాంటి సిట్యుయేషన్‌లో ఉన్న వాళ్ళ కోసమే ఈరోజు ఈ రీడింగ్ అండి. ఎందుకు అంటే టైమ్ టు టైమ్ నేను డిఫరెంట్ సిట్యుయేషన్స్‌కి సంబంధించి గైడెన్స్ అయితే ఇస్తూనే ఉన్నాను. బట్ నాకేమనిపించిందంటే మీలో చాలా మంది హీల్ అవ్వాల్సిన పరిస్థితి చాలా సందర్భాల్లో ఉంటుంది. నా దగ్గరికి వచ్చేవాళ్ళు ఆల్‌మోస్ట్ ఎవరు కూడా హీల్ అయిన పర్సన్స్ అయితే కాదు. ఆఫ్‌కోర్స్ ఈ రీడింగ్ చూస్తున్న వాళ్ళు కూడా చాలా వరకు కూడా హీల్ అవ్వాల్సుంటుంది. ఈవెన్ మన లైఫ్‌లో మనం ఎంత బెటర్‌గా ఉన్నప్పటికీ కూడా స్టిల్ మనం ఇంకా చేంజ్ చేసుకోవాల్సింది ఆర్ మన లైఫ్‌ని బెటర్ చేసుకోవాలి అంటే ఇంకా హీల్ అవ్వాల్సింది చాలా ఉంటుంది. సో, ఇలాంటి ఒక కేటగిరీని బేస్ చేసుకొని ఈరోజు అయితే నేను రీడింగ్ చేస్తున్నాను. ఇదేంటంటే యూనివర్స్ నుంచి మీకొక గైడెన్స్ లాగే అని మీరు అనుకోవచ్చు. మేబీ మీకొక సింపుల్ రీడింగ్ లాగా అనిపించొచ్చు. బట్ డెఫినెట్‌గా లైఫ్‌లో స్టక్ అయిపోయిన వాళ్ళకేంటంటే, ఎంతో కొంత యూనివర్స్ ఏంటంటే, వాళ్ళు ఇలా చేయాలి, ఇలా ఉండాలి, ఆర్ ఇలా చేస్తే హీల్ అవ్వడానికి ఒక పాసిబిలిటీ ఉంటుంది అని ఎక్స్‌పెక్ట్ అయితే చెయ్యొచ్చు. సో, అందుకే ఈ రీడింగ్‌నయితే మోస్ట్‌లీ ఎవరు స్కిప్ చేయకుండా చూడడానికే ట్రై చేయండి. సో, ఫస్ట్ అయితే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తే నేను మంచి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తూనే ఉంటాను. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. సో దట్ అది చూసిన తర్వాతైనా మీ సిట్యుయేషన్స్ మీకు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవడానికి అవుతుంది. మీ ఎనర్జీస్ కూడా చెక్ చేసుకోవడానికి అవుతుంది. అండ్ ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా మేబీ వాళ్ళకి కూడా ఈ టైప్ వీడియోస్ అయితే యూజ్ అవ్వచ్చు. అండ్ ఇంకా మీలో ఎవరికైనా సరే పర్సనల్ రీడింగ్స్ కావాలి ఆర్ క్రిస్టల్స్‌కి సంబంధించి ఇన్ఫర్మేషన్ కావాలి. క్రిస్టల్స్ పర్చేస్ చేయాలి అనుకుంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్, ఈమెయిల్ అడ్రెస్ అండ్ వాట్సాప్ నంబర్ అన్నీ ఉంటాయి. సో, మీరు నన్ను ఎక్కడైనా కాంటాక్ట్ చేయొచ్చు. అండ్ ఇంకా ఈరోజు రీడింగ్ విషయానికొస్తే నేను ఏ రీడింగ్ చేయాలి అనుకుంటున్నానంటే, మీకోసం మీరిప్పుడు ఏం చేయాలి అని యూనివర్స్ చెప్తుంది. సో, ఇలా ఒక రీడింగ్ చేస్తున్నానండి. నేను ఆల్రెడీ చెప్పాను ఇంట్రడక్షన్ పార్ట్‌లోనే. మళ్ళీ చెప్తున్నాను. బేసిక్‌గా మీ లైఫ్‌లో మీరు చాలా సిట్యుయేషన్స్ ఫేస్ చేస్తూ ఉండొచ్చు ఆర్ స్టక్ అయిపోయి ఉండొచ్చు. ఏం చేయాలి? నెక్స్ట్ లైఫ్‌ని ఎలా లీడ్ చేయాలో అర్థం కాకుండా ఉన్న వాళ్ళకైతే ఈ రీడింగ్ బాగా సెట్ అవుతుంది. ఏం చేయాలో అర్థం కాని వాళ్ళకైతే ఈ రీడింగ్ బాగా సూట్ అవుతుంది. సో, అసలు చూద్దాం అందుకే యూనివర్స్ మీకు ఏం చెప్తుంది? మీరు తెలుసుకోవాల్సింది ఏంటి అనేది. ఎప్పట్లాగే మీ ముందైతే 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి మీరు చూసినట్టయితే. ఫస్ట్ కార్డ్ సెట్‌కి లవ్ అట్రాక్షన్ బ్రేస్లెట్ ఉంది. సెకండ్ కార్డ్ సెట్‌కి ఇదొక సిట్యుయేషన్ బేస్డ్‌గా కాంబినేషన్ బ్రేస్లెట్ అండి. అండ్ థర్డ్ కార్డ్ సెట్‌కి మనీ మాగ్నెట్. ఈవెన్ మీకు కార్డ్స్ మీద కూడా ఇమేజెస్ అయితే బ్రీఫ్‌గా కనిపిస్తూ ఉండొచ్చు. సో, ఆ ఇమేజ్ ప్రకారం కూడా మీరు కార్డ్ సెట్‌ని అయితే పిక్ చేసేసుకోవచ్చు. ప్రాబ్లమ్ ఏం లేదు. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో అయితే టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే, ఆ రీడింగ్ పక్కనున్న టైమ్ మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. సో, మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్వాన్. ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ లవ్ అట్రాక్షన్ బ్రేస్లెట్ పిక్ చేసుకున్నారో ఆర్ ఈ ఇమేజ్ పిక్ చేసుకున్నారో మీకోసమే ఈ రీడింగ్ అండి. సో, చూద్దాం అసలు మీకోసం మీరిప్పుడు ఏం చేయాలని యూనివర్స్ చెప్తుంది. మీరు తెలుసుకోవాల్సిన విషయాలేంటి అనేదైతే చూద్దాం. ఫస్ట్ అయితే చేంజ్ కోర్స్ అని వచ్చిందండి. అంటే అసలు మీరు వెళ్తున్న దారే సరిగ్గా లేదు అని అర్థం. చాలా మందేంటంటే, వాళ్ళ లైఫ్‌లో వాళ్ళొక సిట్యుయేషన్ ఫేస్ చేస్తున్నప్పుడు, వాళ్ళు ఒక దారిని చాలా ర్యాండమ్‌గా చేసుకోవచ్చు. లేకపోతే వాళ్ళకున్న పరిస్థితుల వల్ల కూడా వాళ్ళేంటంటే, అలాంటి ఒక దారిని చేసుకోవచ్చు. రీజన్ ఏదైనా కూడా అవ్వచ్చు. కాకపోతే మీరు ఆ దారిలో వెళ్తున్నప్పుడు, మీకు ఏ విధంగా బెనిఫిట్ లేనప్పుడు ఆర్ మీరు ఎక్కడా కూడా పెద్దగా చేంజెస్ చూడనప్పుడు, దానివల్ల మీరు ఎక్కువ హర్ట్ అవుతున్నప్పుడు, ఇంకా అది ఎలా కరెక్ట్ అవుతుంది? సో, ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటి అంటే మీలో కొంతమంది వెళ్తున్న దారే అసలు సరిగ్గా లేదండి. మీరేంటంటే అది చేంజ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. బట్ ఎందుకో మీరది అర్థం చేసుకోలేకపోతున్నారు. మేబీ మీ ముందు చాలా దారులుండొచ్చు. కాకపోతే మీకు ఒకటే కరెక్ట్ అని అనిపించి మీరది చేసుకొని ఉండొచ్చు. కాకపోతే ఈ టైంలోనేంటంటే మీరు ఇంకా అర్థం చేసుకోవాల్సింది ఒకటే మీరు వెళ్తున్న దారే అసలు కరెక్ట్ కాదు.
మేబీ అది మీరు చేంజ్ చేసుకుంటే తప్ప మీ లైఫ్లోని పర్టికులర్గా మీరు ఫేస్ చేస్తున్న సిచ్యువేషన్లో అయితే పెద్దగా మీరు చేంజెస్ చూడకపోవచ్చు. ఒకసారి దీనికోసం అయితే ఆలోచించండి. ఇదైతే చాలా ఇంపార్టెంట్. అసలు కార్డ్ వెనుకున్న మెసేజ్ ఏంటో కూడా ఒకసారి చూసేద్దాం. సో అంటే నేను ఆల్రెడీ చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. యాక్చువల్‌గా మీరు వెళ్తున్న దారైతే సరైంది కాదండి. ఆల్మోస్ట్ ఇంకా అది క్లోజ్ అయిపోయినట్టే. బట్ మీరేంటంటే అర్థం చేసుకోలేకపోతున్నారు. మీరేంటంటే ఇక్కడ ఏ విధంగా కూడా బెనిఫిట్ అవ్వట్లేదు. ఇలా మీరు ఉండడం వల్ల మీ లైఫ్ ఎక్కడా కూడా మీకు చేంజ్ అవుతుంది అని అనిపించట్లేదు అన్నప్పుడు మీరెందుకు ఇంకా అక్కడే ఉంటున్నారు? ఎందుకు ఇంకా అంటే అదే పాత్‌లోని ముందుకు వెళ్ళాలి అని ట్రై చేస్తున్నారు? సో, ఇది మీరు ఆలోచించాలండి. మేబీ మీరు మీ డైరెక్షన్‌ని చేంజ్ చేసుకుంటే తప్ప ఏది కూడా ఈ పర్టిక్యులర్ సిట్యుయేషన్‌లో అయితే బెటర్ అవ్వదు. ఆఫ్‌కోర్స్ యూనివర్స్ ఏంటంటే మీకు వేరే డైరెక్షన్ కూడా చూపించడానికి ట్రై చేస్తుంది. అట్‌లీస్ట్ వేరే డైరెక్షన్ చూపించడానికి ట్రై చేయకపోయినా స్టిల్ ఇదైతే మాత్రం మీకు కరెక్ట్ కాదు. ఇది మీరు అనుకున్న విధంగా మీకు వర్కౌట్ అవ్వదు అని అయినా సరే మీకు అర్థమయ్యేలాగా చేస్తుంది. బట్ స్టిల్ ఎందుకో మీరేంటంటే స్టక్ అయిపోయినట్టు ఫీల్ అవుతున్నారు. బట్ ఒకటి గుర్తుపెట్టుకోండి. ఒక దారి మూసుకున్నంత మాత్రాన ఇంకొక దారిలో వెళ్తే వర్కౌట్ అవ్వదు అని కాదు. అలా అని చెప్పి అది కొత్తగా ఉంటుంది అంటే అది మనం అడ్జస్ట్ అవ్వగలమో లేదో అనే ఆ భయం మీకు ఇనీషియల్‌గా ఉన్నా సరే స్టిల్ ఒకసారి మీరు ట్రై చేస్తేనే కదా! ఆర్ అట్‌లీస్ట్ ఒకసారి ఆ పాత్‌ని చూజ్ చేసుకుంటే ఎలా ఉంటది అని ఆలోచిస్తేనే కదా! మీరు ముందుకు వెళ్ళగలరు. ఆర్ పర్టిక్యులర్‌గా మీ సిట్యుయేషన్‌లో కొన్ని చేంజెస్ చూడగలరు. ఖచ్చితంగా మీరిప్పుడు ఏ దారిలో అయితే వెళ్తున్నారో ఇది మార్చుకొని మీరు ఇంకొక దారిని కానీ చూసుకుంటే ఖచ్చితంగా థింగ్స్ వర్కౌట్ అవుతాయండి. ఖచ్చితంగా మీరిప్పుడు వెళ్తున్న దారిని విడిచిపెట్టేసి, ఇంకొక దారిలో కానీ ప్రయత్నం చేస్తే, మీరనుకుందైతే వర్కౌట్ అవుతుందండి. అట్‌లీస్ట్ మీరు చేంజ్ అయినా చూడగలుగుతారు. చేంజ్ అయితే ఇనెవిటబుల్ అండి. ఖచ్చితంగా మీరు ఏ సిట్యుయేషన్‌లో అయితే ఉన్నారో, ఇది ఎండ్ కాదు. లైఫ్ లాంగ్ ఇదే ఫేస్ చేయాలని కూడా ఏం లేదు. జస్ట్ మీరే చేంజ్ అవ్వాలి. మీరు వెళ్తున్న దారిని మార్చుకోవాల్సుంది. అది మీరు ఏ రోజైతే మార్చుకుంటారో లైఫ్ సెట్ అయిపోతుంది. మీరింక వర్రీ అవ్వాల్సిన అవసరం కూడా ఉండదు. మేబీ మీరేంటంటే ఇక్కడ స్టక్ అయిపోయారు. సో, దీన్నేంటంటే విడిచిపెట్టడానికి ట్రై చేయండి. ఎందుకు అంటే ఇక్కడ మీరు ఉండడం వల్ల పర్పస్ అనేది సర్వ్ అవ్వట్లేదు కదా! ఇప్పుడు పర్పస్ సర్వ్ అవుతుంటే ఓకే. బట్ అలా లేనప్పుడు మీరు వెళ్లి ఏం చేస్తారు? ఎంతకాలం అక్కడే ఉంటారు? సో, ఇది రియల్ క్వెషన్ అండి. దీనికోసం అయితే మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది. అసలు ఇంకా ఫుల్‌గా కూడా యూనివర్స్ ఏం చెప్తుంది? మీరు ఏం చేయాలి? అనే దాని కోసం చూద్దాం. సో, కార్డ్స్ అన్నీ కూడా మీకు కనిపిస్తున్నాయని అనుకుంటున్నానండి. ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే నేను ఆల్రెడీ చెప్పాను. మీరొక దారిలో వెళ్తున్నారు. అది కరెక్ట్ కాదు. మీరు అది మార్చుకోవాల్సిన అవసరం ఉంది అని. బట్ మీరు ఆ దారిని ఎందుకు ఎంచుకున్నారు అంటే ఒకటే రీజన్ అండి. అది మీరు సేఫ్ అనుకున్నారు. ఆ డార్క్‌నెస్‌లో ఉండడమే మీరు ఈజీ అనుకుంటున్నారు. బట్ మీరేంటంటే లైట్‌ని చూడాలి అనుకోవట్లేదు. ఎందుకు అంటే మీకు డార్క్‌నెస్ అలవాటయిపోయింది. సడెన్‌గా లైట్ చూడాలి అంటే ధైర్యం కావాలి కదా! ఆర్ లైట్ చూడాలి అంటే అట్‌లీస్ట్ మీ వైపు నుంచి మీరేంటంటే చాలా సాక్రిఫైసెస్ చేసుకోవాల్సి ఉంటది అనే భయం మీకుందండి. నిజానికి మీరేంటంటే ఈ దారిలో వెళ్తూ ఇబ్బంది పడుతున్నారు. మీకు కూడా తెలుస్తుంది ఇది మార్చుకోవాలి. మనం ఈ పరిస్థితికి ఈ దారిలో వెళ్తే ఇది చేంజ్ అవ్వదు అని. కానీ మీరెందుకు ఇంకా అదే చేసుకుంటున్నారు అంటే ఒకటే రీజన్ అండి. మీ భయాల్ని మీరు ఫేస్ చేయడానికి రెడీగా లేరండి. అవి ఓవర్‌కమ్ చేయడం అనేది మీ వల్ల కాదు అని మీరనుకుంటున్నారు. మేబీ ఆ దారిలో మీరు వెళ్తే ఈ రోజు కాకపోతే రేపైనా థింగ్స్ వర్కౌట్ అవ్వచ్చు. చేంజ్ అవ్వచ్చు అని మీరనుకుంటున్నారు. బట్ అందులో వెళ్తే ఆల్రెడీ అది ఒక డెడ్ ఎండ్ సిట్యుయేషన్ లాంటిది. మీరు ఫేస్ చేస్తుందే ఒక కాంప్లికేటెడ్ సిట్యుయేషన్ అంటే, మీరు చేసుకున్న పాత్ కూడా అలాగే ఉంది. అది ఇక్కడ ప్రాబ్లమ్ అండి. నేనేమనుకుంటున్నానంటే పర్టిక్యులర్‌గా యూనివర్స్ ఏంటంటే ఆల్రెడీ మీకైతే ఒక దారిని చూపిస్తుంది. మీరు అందులోనే వెళ్ళాల్సిన పరిస్థితి ఉంది అని మీకు అర్థమయ్యేలాగా చేస్తుంది. కానీ మీ దగ్గర కీస్ ఉన్నా మీరు డోర్‌ని ఓపెన్ చేయడానికి రెడీగా లేరు.
ఎందుకు అంటే ఆ డోర్ ఓపెన్ చేస్తే ఎలా ఉంటదో, మీరేం ఫేస్ చేస్తారో. మీరు ఆల్రెడీ వెళ్తున్నారు కదా! ఇదే ఈజీ అని మీరు అనుకుంటున్నారు. బట్ మీ చేతుల్లో యూనివర్స్ ఆల్రెడీ కీస్ పెట్టిందండి. మీకు తెలుస్తుంది. బట్ మీరేంటంటే అది ఇగ్నోర్ చేస్తున్నారు. ఇంకా డార్క్‌నెస్‌నే ఎక్స్‌ప్లోర్ చేయాలి అనుకుంటున్నారు కానీ, ఒకటి గుర్తుపెట్టుకోండి. మీరు చాలా డేంజరస్ పాత్‌లో అయితే వెళ్తున్నారు. ఈ డేంజరస్ పాత్ నుంచి మీరు బయటకు రాకపోతే మాత్రం మీ లైఫ్ చాలా వరకు ఇంకా డెస్ట్రాయ్ అయిపోతుంది. ఆల్రెడీ ఇప్పటికే మీరు చాలా ఫేస్ చేస్తున్నారు. ఇప్పటికి కూడా మీరు అర్థం చేసుకోవట్లేదు. ఇది మీ లైఫ్‌లో ఏ సిట్యుయేషన్ అయినా అవ్వచ్చు. ఒక రిలేషన్‌షిప్ యాస్పెక్ట్ అవ్వచ్చు, కెరియర్ యాస్పెక్ట్ అవ్వచ్చు, ఫినాన్సెస్ బేస్డ్‌గా అవ్వచ్చు. బట్ మీరు చేసుకుంటున్న పాత్ అనేది మాత్రం ఇప్పటికే మీకు చాలా డిస్టర్బెన్స్ తీసుకొచ్చింది. చాలా ఫేస్ చేస్తున్నారు. చేంజ్ అవ్వాల్సిన పరిస్థితి ఉంది. ఇంకా ఈ పాత్‌ని మనం చేసుకోకూడదు అని మీకు అర్థమవుతుంది. అయినా సరే మీరేంటంటే గివ్ అప్ చేయడానికి ఎందుకో రెడీగా లేరు. సో, బేసిక్‌గా ఈ డార్క్‌నెస్‌ని ఇంకా ఇంకా ఎక్స్‌ప్లోర్ చేసి మీకు అన్నీ తెలుస్తున్నప్పటికీ కూడా కొత్త ప్రాబ్లమ్స్‌ని ఇన్వైట్ చేసుకుంటున్నారేమో అని నాకైతే అనిపిస్తుంది. సో, ఇది మీరు ఎప్పుడైతే చేంజ్ చేసుకుంటారో అప్పుడే మీ లైఫ్ మంచిగా ఉంటదండి. మీరు చేయాల్సిందైతే అదే. పెద్దగా ఏం చేయాల్సిన అవసరం లేదు. ఈ విషయంలో యూనివర్స్ మీకు చాలా సైన్స్ కూడా ఇస్తుంది. బట్ ఆ సైన్స్‌ని కూడా మీరు ఇగ్నోర్ చేస్తున్నారు. మేబీ కొంతమందేంటంటే యూనివర్స్ సైన్స్ ఇస్తున్నా సరే వాళ్ళ సిట్యుయేషన్‌కి, వాళ్ళ థాట్స్‌కి కన్వీనియంట్‌గా చేంజ్ చేసుకుంటున్నారు. రియాలిటీ ఇది అని అర్థం చేసుకోవడానికి ట్రై చేయట్లేదు. చాలా మందికి యూనివర్స్ ఏంటంటే రకరకాలుగా సైన్స్ ఇస్తది. బట్ ఇచ్చిన సైన్‌ని వాళ్ళకి కన్వీనియంట్‌గా కొంతమంది చేంజ్ చేసుకుంటున్నారు. కొంతమందికి ఆ సైన్స్ ఏంటో అర్థం అవ్వట్లేదు కాబట్టి ఇగ్నోర్ చేస్తున్నారు. బట్ మీరేంటంటే ఈ టైంలో మాత్రం మీ లైఫ్‌లో మీ సిట్యుయేషన్స్‌కి సంబంధించి వస్తున్న సైన్స్‌ని మాత్రం మీరు క్లియర్‌గా అబ్జర్వ్ చేయాలి. అర్థం చేసుకోవడానికి కూడా ట్రై చేయాలండి. ఎందుకు అంటే ఇది మీ లైఫ్‌లో ఒక క్రూషియల్ పీరియడ్ అన్నమాట. సో, ఈ టైంలో మీరు తీసుకునే డెసిషన్స్ కానీ, మీరు చేసే పనులు కానీ ఖచ్చితంగా మీ లైఫ్‌ని ఆల్‌మోస్ట్ పర్మనెంట్‌గా చేంజ్ చేస్తాయి అని చెప్పొచ్చు. సో, మీరేంటంటే అందుకే కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం అయితే మంచిది. అలా అని చెప్పి యూనివర్స్ ఏంటంటే మిమ్మల్ని ట్రబుల్ చేయాలి అనుకోవట్లేదు కానీ, మీ లైఫ్‌ని మీ చేతిలోనే పెట్టాలి అనుకుంటుంది. ఇప్పుడు మీ లైఫ్‌లో లైట్ చూడాలి అనుకుంటే అది మీ రెస్పాన్సిబిలిటీ అండి. మీరు చేయాల్సింది చేయాలి. బట్ మీరేంటంటే మీ చేతుల్లో ఏం లేనట్టుగా, మీరు చేయలేరు అన్నట్టుగా ఉంటే, అది ఎవరి ప్రాబ్లమ్? అది ఎవరి మిస్టేక్ అవుతుంది? సో, అది మీరు ఆలోచించాలి. ఎందుకంటే, మీ కార్డ్స్ చూసిన దాని ప్రకారం అయితే, మీకు ఇంకా ఛాన్స్ ఉంది. మీ లైఫ్‌ని చేంజ్ చేసుకోవడానికి ఆర్ మీరు ఫేస్ చేస్తున్న సిట్యుయేషన్‌ని బెటర్ చేయడానికైనా ఆర్ అలాంటి సిట్యుయేషన్ నుంచి బయట పడ్డానికైనా. బట్ మీరు ఏం చేస్తారు? ఎలాంటి డెసిషన్స్ తీసుకుంటారు? అనేది మాత్రం మీ చేతుల్లోనే ఉంది. కానీ యూనివర్స్ అయితే క్లియర్‌గా మీకు ఛాన్స్ ఇస్తుంది. మరి ఈ ఛాన్స్‌ని ఎంతమంది యుటిలైజ్ చేసుకుంటారు? ఎంతమంది చేంజ్ అవ్వడానికి అసలు రెడీగా ఉన్నారు అనేది మాత్రం అదొక బిగ్ క్వెషన్ అండి. బట్ మీరు చేంజ్ అయితే మీ లైఫ్‌ని ఇంకొకలాగా చూస్తారు. అదైతే నేను క్లియర్‌గా చెప్పగలను. ఇంకా తర్వాత మీ ఇష్టం. అండ్ ఇంకొకటేంటంటే మీలో కొంతమంది ఈజీగా అఫెండ్ అయిపోతున్నారండి. అంటే ఎవరైనా ఒక మాట అంటే ట్రిగ్గర్ అయిపోవడం ఆర్ ఏదో ఒక సిట్యుయేషన్‌లో మీకు కొంచెం నెగెటివ్‌గా అనిపిస్తే మీరు ట్రిగ్గర్ అయిపోతున్నారు. అంటే అది మీకు లోపల ఎక్కడో కానీ ఒక బర్నింగ్ సెన్సేషన్‌ని తీసుకొస్తుంది. అసలు డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు. దానివల్ల మీ రియాక్షన్స్ అనేవి అక్కడ ఒక నెగటివిటీని క్రియేట్ చేస్తున్నాయి. ఆఫ్‌కోర్స్ మీ విషయంలో ఎవరైనా నెగెటివ్‌గా ఏదైనా మాట్లాడినా, ఏదైనా నెగెటివ్‌గా చేస్తే మీరు రియాక్ట్ అవ్వడం అనేది కామనే. అది నేను కాదు అనట్లేదు. కాకపోతే ఇక్కడ క్రియేట్ అవుతున్న ఈ నెగటివిటీ అనేది మీ లైఫ్‌నే డిస్టర్బ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను. మీరొకటి కష్టపడి చెయ్యొచ్చండి. కష్టపడి చేసినప్పుడు దాన్ని ఎవరో నెగెటివ్‌గా కామెంట్ చేశారు. సో, డెఫినెట్‌గా మీరు అఫెండ్ అవుతారు. మీరేంటంటే లోపల అది హ్యాండిల్ చేయలేక వాళ్ళని కూడా ఒక మాట అనేస్తారు. వాళ్ళు మిమ్మల్ని ఒక మాట అంటారు. ఇలా ఆర్గ్యుమెంట్ అనేది పెద్దదైపోతుంది. సో, ఇలా ఆర్గ్యుమెంట్ పెద్దదవ్వడం వల్ల ఎవరు బెనిఫిట్ అవుతారిక్కడ? ఇక్కడ మీకొచ్చే సాటిస్ఫాక్షన్ ఏముంది? మేబీ మీరు వాళ్ళని నెగెటివ్‌గా ఒక మాట అనేయడం అనేది మీకు సాటిస్ఫాక్షన్ ఇవ్వచ్చు. బట్ ఒరిజినల్‌గా మీరది కాదు కదా! ఒరిజినల్‌గా మీ పర్పస్ అది కాదు కదా! వాళ్ళంటే అదే. వాళ్ళు నెగటివిటీ స్ప్రెడ్ చేయడమే వాళ్ళ పని. బట్ మీరు ఆ నెగటివిటీకి రియాక్ట్ అవుతున్నారు అనంటే, మీకు తెలియకుండానే మీరు నెగెటివ్ ఎనర్జీని మీ లైఫ్‌లోకి ఇన్వైట్ చేసుకుంటున్నారండి. నెగటివిటీని పిక్ చేసుకుంటున్నారు. ఆఫ్‌కోర్స్ ఒకళ్ళు ఒక మాట అన్నప్పుడు మీరు అఫెండ్ అయితే మీరు కూడా ఒక మాట అనడం తప్పు కాదు. బట్ అదేంటంటే ఇంక అలాగా కంటిన్యూయస్‌గా మాట పక్కన మాట ఇంకా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అది పెద్దదయిపోయి అంటే ఈ న్యూసెన్స్ అంతా అవసరం లేదు కదా! ఎందుకు నేను ఈ మాట చెప్తున్నాను అంటే, చాలా మంది చాలా ఈజీగా అఫెండ్ అయిపోతూ ఉంటారు. కానీ దానివల్ల వాళ్ళ లైఫ్‌లో వాళ్ళేంటంటే, ఒక నెగటివిటీని క్రియేట్ చేసుకోవడం కానీ, ఆర్ వాళ్ళలో ఉన్న నెగటివిటీ అనేది బయటకి రావడం కానీ జరుగుతుంది. దీనివల్ల లైఫ్ ఏమవుతది అంటే,
మీకు తెలియకుండానే మీరు మీ లైఫ్‌లోకి ఆ నెగటివిటీని అట్రాక్ట్ చేసుకుంటారు. సో, ఒక మనిషి లైఫు కొంచెం హ్యాపీగా ఉన్నా, వాళ్ళు కొంచెం నెగటివిటీని అట్రాక్ట్ చేసుకున్న, ఆర్ కొంచెం నెగటివిటీని వాళ్ళ నుంచి వాళ్ళు బయటకు తీసుకొచ్చినా, అది స్లోగా వాళ్ళ లైఫ్‌ని డెస్ట్రాయ్ చేసేంత రేంజ్‌కి తీసుకువెళ్తుందండి. ఇది చాలా మందికి తెలీదు. కొన్ని సార్లు ఏమవుతది అంటే, మనం నెగెటివ్‌గా మాట్లాడినా, నెగెటివ్‌గా కొన్ని ఏదో అక్కడ స్ప్రెడ్ చేయాలి అనుకున్నా, అది కూడా ఒక కర్మని క్రియేట్ చేస్తది. చాలా మందికి తెలియక చాలా నెగెటివ్‌గా మాట్లాడుతూ ఉంటారు. అంటే మేబీ ఎదుటి వ్యక్తులు మీకోసం నెగెటివ్‌గా ఏదైనా అంటున్నా, మిమ్మల్ని వాళ్ళేదో క్రిటిసైజ్ చేయాలి, హర్ట్ చేయాలి అని వాళ్ళేమైనా అంటున్నా, దానికి కూడా వాళ్ళ కర్మని ఫేస్ చేస్తారు. బట్ వాళ్ళకి మీరు ఒకసారి జస్ట్ ఏదో క్యాజువల్‌గా ఆన్సర్ చెప్పి సైలెంట్‌గా ఉంటే ఓకే. కానీ, బట్ మీరు కూడా ఇంక వాళ్ళలా అంటున్నారు అని స్టెప్ బై స్టెప్ వాళ్ళతో ఫైట్ చేసి, మీరు కూడా అది పెద్దది చేస్తే, డెఫినిట్‌గా దానికి మీరు కూడా కర్మని క్రియేట్ చేసుకోవడం సంగతి పక్కన పెడితే, ముందు మీరు ఆ నెగెటివ్ ఎనర్జీని పిక్ చేసుకుంటారు కాబట్టి, ఆ నెగటివిటీ అనేది అలా స్ప్రెడ్ అవుతుంటదండి. ఒకటైతే చెప్తాను. మీరు హీల్ అవ్వాలి. నిజంగా మీ హీలింగ్ జర్నీ అనేది కరెక్ట్‌గా జరగాలి అంటే మాత్రం అలాంటి టాక్సిక్ పర్సన్స్‌కి, అలా నెగెటివ్ వైబ్స్ ఇచ్చే వాళ్ళకి చాలా దూరంగా ఉండాలండి. ఇఫ్ అది మీకు మెంటల్‌గా పీస్ ఇవ్వట్లేదు అంటే సింపుల్‌గా అలాంటి పర్సన్స్‌ని మీరు కట్ చేయొచ్చు. ఈవెన్ సోషల్ మీడియాలో గూడా అలాంటి నెగటివిటీ ఏమైనా ఉంటే సింపుల్‌గా వాళ్ళని బ్లాక్ చేయొచ్చు. వాళ్ళకి రిప్లై ఇచ్చి, వాళ్ళతో ఫైట్ చేసి, ఆర్గ్యూ చేసి ఇదంతా ఏంటంటే ఒక నెగటివిటీని క్రియేట్ చేస్తా. అక్కడ ఒక నెగెటివ్ ఎనర్జీ క్రియేట్ అయిన తర్వాత ఏమవుతదంటే ఖచ్చితంగా ఆ ఇంపాక్ట్ అనేది ఉంటుంది. సో, వాళ్ళంటే ఆల్రెడీ నెగెటివ్ ఎనర్జీ క్యారీ చేస్తుంటారు. అలాంటి నెగటివిటీ స్ప్రెడ్ చేసినందుకు కర్మని కూడా క్రియేట్ చేసుకుంటారు. అది ఇన్నోవేటబుల్. సో, ఈరోజు మనం ఒక మాట అన్నామంటే రేపు మనకి ఇంకొకళ్ళు ఇంకో మాట అంటారు. అది వేరే విషయం. బట్ ఇక్కడ ఆ నెగటివిటీ కాకుండా మీరు దాని నుంచి కూడా ఓకే. ఈ పర్సన్ ఇలా అన్నారు అంటే వీళ్ళకి మనం ప్రూవ్ చేయాలి. అట్‌లీస్ట్ ప్రూవ్ చేయకపోయినా సరే, వాళ్ళు రాంగ్ అనేలాగా మనం ఉండాలి అనుకోని మీరు ఆ విధంగా ఎన్‌లైటన్ అయితే మీ లైఫ్ ఎంతో బావుంటుంది. అంటే ఒకళ్ళు మీకు నెగటివిటీ ఇస్తున్నప్పుడు, ఆ నెగటివిటీని మీరేంటంటే యాక్సెప్ట్ చేయాల్సిన అవసరం లేదు. అలా అని చెప్పి మీరేంటంటే మీ పాజిటివిటీని కూడా వాళ్ళకి స్ప్రెడ్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అలాంటి వ్యక్తులు పాజిటివిటీని కూడా బేసిక్‌గా తీసుకోరు. అది కూడా మీలాంటి అంటే పాజిటివ్ వైబ్స్ ఇచ్చే వాళ్ళ నుంచి అసలు తీసుకోలేరు. సో, అలాంటి వాళ్ళనేంటంటే మీరు ఇగ్నోర్ చేయడం మంచిది. కాకపోతే వాళ్ళు నెగటివిటీ స్ప్రెడ్ చేస్తున్నప్పుడు దాన్ని మీ బెనిఫిట్‌కి మీరక్కడ పాజిటివిటీ ఎలా క్రియేట్ చేసుకోవాలో చూసుకున్నా సరే మీ సిట్యుయేషన్స్, మీ లైఫ్ చాలా ఇంప్రూవ్ అవుతుందండి. మైండ్ సెట్‌ని కూడా మీరేంటంటే ఆ విధంగా చేంజ్ చేసుకోవాల్సిన అవసరం మీ కార్డ్స్‌లో అయితే ఉంది. సో, ఎంతమంది ఈ రోజు నుంచి ఈ బేసిస్‌లో వర్క్ చేస్తారో నాకు తెలీదు కానీ, బట్ ట్రై చేయండి. మనుషులకేంటంటే సెల్ఫ్ కంట్రోల్ ఉండాలి. అట్ ద సేమ్ టైమ్ వాళ్ళ థాట్స్‌ని కూడా వాళ్ళు బ్యాలెన్స్ చేయాలి. అలా చేసినప్పుడే వాళ్ళేంటంటే లైఫ్‌లో పర్ఫెక్ట్‌గా సిట్యుయేషన్స్‌ని హ్యాండిల్ చేయగలరు. సో, మీరైతే అలా కూడా చేంజ్ అవ్వడం వల్ల మీ లైఫ్ ఎంతో కొంత బెటర్ అవుతుంది అన్నట్టుగా ఇక్కడ యూనివర్స్ అయితే చెప్తుంది. ఈవెన్ ఈ కార్డ్స్ చూస్తున్న నాకేమనిపిస్తుందంటే యాక్చువల్‌గా చాలా మంది వ్యక్తులతోని మీకు ఏవో ఇష్యూస్ ఉన్నట్టున్నాయండి. అట్‌లీస్ట్ చాలా మంది వ్యక్తులతో లేకపోయినా మీకు మీరే ఎందుకో సెట్ అవ్వలేకపోతున్నారు. మీ మనసు ఒకలా ఉంటుంది. బయటకి మీరు ఇంకొకలాగా ఉంటున్నారు. సో, ఆ కాన్‌ఫ్లిక్ట్ అనేది క్లియర్‌గా మీకు కూడా తెలుస్తుందండి. అంటే డిఫరెన్స్ అనేది ఫీల్ అవుతున్నారు. ఒకప్పుడు ఏంటంటే ఫుల్ క్లారిటీ ఉండేది. ఏమనిపిస్తే అదే చేసేవారు. ఏమనిపిస్తే అదే మాట్లాడేవారు. బట్ ఇప్పుడు ఎందుకో కానీ అలా ఉండలేకపోతున్నారు. ఎక్కడో అంటే ఒక క్లారిటీ మిస్ అవుతుంది. బట్ నేనొకటే చెప్తానండి. మీరున్న పరిస్థితికి ఒక విధంగా మీరు ఆలోచిస్తున్న ఆలోచనలు పక్కన పెట్టియండి ఫస్టు. మీకోసం మీరు ఆలోచించండి. మీరెలా బెనిఫిట్ అవుతారు? అసలు మీరు మీ సిట్యుయేషన్‌లో ఎలా స్టాండ్ తీసుకుంటున్నారు? మీ లైఫ్‌ని మీరు బెటర్ చేసుకోవడానికి మీకున్న ప్లాన్స్ ఏంటి? ఇలాంటివి చెక్ చేసుకోవడం బెటరు. ఎలాంటి సిట్యుయేషన్‌లోనైనా సరే మిమ్మల్ని మీరు ఫస్ట్ పెట్టుకోండి. మీ చుట్టూ ఎంతమంది వ్యక్తులున్నా, మిమ్మల్ని ఎంతమంది సపోర్ట్ చేస్తున్నా ఆర్ ఎంతమంది మీకోసం ఫైట్ చేస్తున్నా, సో, మీరిక్కడ అర్థం చేసుకోవాల్సిందేంటంటే వాళ్ళే మీకోసం ఫైట్ చేస్తున్నారు. మీరెందుకు మీకోసం ఫైట్ చేసుకోరు? మీకోసం స్టాండ్ తీసుకోరు ఆర్ మీకోసం చేంజ్ అవ్వరు. ఇది మీరు ఆలోచించాలండి. ఎందుకంటే చాలా మంది డార్క్‌నెస్‌ని చూజ్ చేసుకోవడానికి రీజన్ ఏంటి అంటే సేఫ్‌గా ఉండొచ్చు అని. ఆ పెయిన్‌లోనైనా, ఆ డార్క్‌నెస్‌లోనైనా ఉండిపోతాం అని అంటున్నారు కానీ, లైట్‌ని చూడడానికి రెడీగా లేరు. ఎందుకంటే లైట్‌ని చూడాలి అంటే చాలా గట్స్ ఉండాలన్నమాట. అట్‌లీస్ట్ మీరు కొన్ని సాక్రిఫైసెస్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. బట్ ఆ లైట్ అనేది చూడడం అనేది మీకోసమే కదా! మీరు హ్యాపీగా ఉండాలనే కదా! ఎగ్జాంపుల్ కూడా చెప్తానండి. ఇప్పుడు ఒక రిలేషన్‌షిప్‌లో మీరు సఫర్ అవుతూ ఉండొచ్చు. ఆ పర్సన్‌ని ప్లీజ్ చేస్తూ ఉండొచ్చు. వాళ్ళ కంఫర్ట్ కోసం ఆలోచించొచ్చు. ఇదంతా ఎందుకు? మీరనుకోవచ్చు. అంటే వాళ్ళు హ్యాపీగా ఉంటే మేము హ్యాపీగా ఉంటాం.
సో ఇలా ప్లీజ్ చేసిన ఆ పర్సన్ మీద మాకు ఫీలింగ్స్ ఉన్నాయి, లవ్ ఉన్నాయి కాబట్టి మేము ఇలా ఉండిపోతాం. బట్ ఇది మీకు రియల్‌గా హ్యాపీనెస్ ఎలా ఇస్తుంది? మీరెలా కంఫర్టబుల్‌గా ఉంటారు? ఇప్పుడు మీకు నచ్చినట్టుగా మీరుంటే, మీకు నచ్చినట్టుగా మీరు లైఫ్‌ని లీడ్ చేస్తే, మిమ్మల్ని కూడా లవ్ చేసే పర్సన్, మీకు కూడా రెస్పెక్ట్ ఇచ్చే పర్సన్ మీ లైఫ్‌లో ఉంటే కదా మీరు హ్యాపీగా ఉంటారు. బట్ మీ వాల్యూ తెలియని పర్సన్ కోసం ఇవన్నీ చేస్తే మీరెలా హ్యాపీగా ఉంటారు? మేబీ ఈరోజు హ్యాపీగా ఉండొచ్చు. బట్ లైఫ్ లాంగ్ ఇలా హ్యాపీగా ఉండలేరు కదా! సో, అంటే ఏదైనా సరే ముందే తెలుసుకోవాలండి. అవకాశం ఉన్నప్పుడే కొన్ని మార్చుకోవాలి. వన్స్ అలా అవకాశం వచ్చింది విడిచిపెట్టేస్తే, తర్వాత మళ్ళీ మళ్ళీ రాదు. రావాలి అంటే ఇంకా లిటరల్‌గా లైఫే చాలా వేస్ట్ అయిపోతది. సో, మీరు కూడా ఏంటంటే సిట్యుయేషన్స్‌ని బియాండ్ చూడడానికి ట్రై చేయండి. ఇంకా ఆ పాత పద్ధతిలోని ఇంకా అంటే ఏదో అప్పుడు ఎప్పుడో జరిగిన సిట్యుయేషన్ ప్రకారం ఆలోచించి అలా అయితే ఉండొద్దు. ఎందుకంటే ఇది నేను చాలా సార్లు చెప్పాను. మళ్ళీ చెప్తున్నాను. మీలో చాలా మందేంటంటే పాస్ట్‌కి, ప్రెజెంట్‌కి డాట్స్ కనెక్ట్ చేస్తారు. ఈవెన్ పాస్ట్ నుంచి ఫ్యూచర్‌కి కూడా డాట్స్ కనెక్ట్ చేస్తారు. బట్ ప్రెజెంట్‌లో సిట్యుయేషన్ ఎలా ఉంది? ప్రెజెంట్ నుంచి ఫ్యూచర్‌కి డాట్స్ కనెక్ట్ చేయాలి అని ఆలోచించే వాళ్ళు చాలా తక్కువ మంది. బట్ ఇప్పుడు మీరున్న సిట్యుయేషన్‌లో కాదు, మీ లైఫ్‌లో కాదు, మీరు ప్రెజెంట్‌లో ఏం ఫేస్ చేస్తున్నారు? ఏం ఎక్స్‌పీరియన్స్ చేస్తున్నారు? అనే దాన్ని బట్టి మీకోసం మీరు ఆలోచించుకొని, మీకోసం మీ లైఫ్‌ని చేంజ్ చేసుకోవడానికి ట్రై చేస్తే తప్ప మీ లైఫ్ బెటర్ అవ్వదు. అది కూడా మీరు ఇప్పటి నుంచి ప్రయత్నాలు స్టార్ట్ చేస్తే నెక్స్ట్ 1 ఆర్ 2 ఇయర్స్ పడతదండి చేంజెస్ కూడా వెంటనే వచ్చేదు. అంత స్లోగా మీరేంటంటే మీ లైఫ్‌లో చేంజెస్ చూస్తారు. సో, మీ వరకు మీరు చేంజ్ అయ్యి మీ ప్రయత్నాలైతే మీరు స్టార్ట్ చేయడం మంచిది. మీకు అర్థమైందనుకుంటున్నాను నేను చెప్పింది. ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 2 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ సిట్యుయేషనల్ కాంబినేషన్ బ్రేస్లెట్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. అంటే పర్టిక్యులర్‌గా ఈ బ్రేస్లెట్ ఏంటి అంటే, ఇప్పుడు ఒక్కొక్కళ్ళ లైఫ్‌లో ఒక్కొక్క సిట్యుయేషన్ ఉంటది. సో, అందరి సిట్యుయేషన్‌కి సేమ్ టైప్ ఆఫ్ క్రిస్టల్స్ ఏమి సెట్ అవ్వవు. సో, ఒక్కొక్కళ్ళ సిట్యుయేషన్ బట్టి ఒక్కొక్క టైప్ ఉంటది. అలా చూసినట్టయితే ఇదొక టైప్ అన్నమాట. సో, ఈవెన్ మీరేంటంటే ఈ ఇమేజ్ ప్రకారం కూడా కార్డ్ సెట్ పిక్ చేసుకున్నా ఓకే. సో, ఏది ఏమైనా సరే ఇప్పుడు మీకోసం మీరేం చెయ్యాలని యూనివర్స్ చెప్తుంది. మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అనేదైతే చూద్దాం. సో, బేసిక్‌గా మీరు ఏదో ఒక సిట్యుయేషన్‌లోని ఇప్పుడు యాక్షన్ తీసుకోవాలండి. బట్ యాక్షన్ తీసుకోవడానికి రెడీగా లేరు. మేబీ యాక్షన్ తీసుకోవడానికి ఇది రైట్ టైమ్ కాదు అనైనా ఫీల్ అవుతున్నారు. యాక్షన్ ఎలా తీసుకోవాలో అర్థం అవ్వట్లేదు. ఆర్ అట్‌లీస్ట్ యాక్షన్ తీసుకుంటే ఏం ఫేస్ చేస్తారో అని భయానికైనా సరే ఆగిపోతున్నారు. కాకపోతే మీరేంటంటే ఇప్పుడు మీ లైఫ్‌లో ఏదో ఒక పర్టిక్యులర్ సిట్యుయేషన్‌లో మీరు యాక్షన్ తీసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు యాక్షన్ తీసుకోకపోతే తర్వాత మీరు యాక్షన్ తీసుకున్నా పెద్దగా మీకు వర్కౌట్ అయ్యేదైతే ఏమి ఉండదు. ఏది ఏమైనా సరే ఒకసారి యూనివర్స్ కూడా మీకేం చెప్తుంది ఇంకా క్లియర్‌గానే చూద్దాం. హ్మ్. సో, మీరిక్కడ అర్థం చేసుకోవాల్సిందేంటంటే, యాక్షన్ తీసుకోవాల్సిన పరిస్థితయితే ఉంది కాబట్టి ఖచ్చితంగా తీసుకోవాలి. అట్‌లీస్ట్ రష్ అవ్వకపోయినా ఒక్కొక్క స్టెప్ అయినా మీరు ముందుకు వెయ్యాలి. మరీ ఏ స్టెప్పు ముందుకు వేయకుండా అసలేం జరుగుతదో చూద్దాం, చూసిన తర్వాత డెసిషన్ తీసుకుందాం అనుకుంటే, అప్పుడు ఇంక చేసేదేం లేదు. ఇప్పుడైతే మీకు ఛాన్స్ ఉంది కాబట్టి మీరేంటంటే, ఒక్కొక్క స్టెప్పు ముందుకు వేయండి. సిట్యుయేషన్‌ని అర్థం చేసుకోండి. చేసుకున్న ప్రకారం మీకు ఎంతవరకు ఛాన్స్ ఉంటదో, అంతవరకు కూడా ఛాన్స్ తీసుకొని సిట్యుయేషన్‌ని చేంజ్ చేయడానికే మీరు ట్రై చేయాలండి. అంతేకాని సైలెంట్‌గా నేను చూస్తాను. లేకపోతే నాకు భయం యాక్షన్ తీసుకుంటే ఏమవుతదో, లేకపోతే నేనిక్కడ యాక్షన్ తీసుకోవడం అనేది వర్తా కాదా? ఇలా రకరకాలుగా అయితే మీరు ఆలోచించడం మానేసి, మీరు ఫేస్ చేస్తున్న సిట్యుయేషన్‌లోని ఒక్కొక్క స్టెప్ ముందుకు వేయడం, ఒక్కొక్క పరిస్థితి బట్టి కరెక్ట్‌గా డెసిషన్ తీసుకోవాల్సిన అవసరం కూడా కనిపిస్తుంది. ఇదైతే మీకు ఇప్పుడు ఇంపార్టెంట్ అండి. అసలందుకే ఇంకా క్లియర్‌గా యూనివర్స్ మీకేం చెప్తుంది? మీరేం చేయాలి అనేది చూద్దాం. సో, కార్డ్స్ అన్నీ కూడా మీకు కనిపిస్తున్నాయని అనుకుంటున్నానండి. మరి కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా మీ లైఫ్ ఏంటంటే, ఇప్పుడు చాలా వరకు చేంజ్ అవుతుంది. మీ లైఫ్‌లోనేంటంటే కొంతమందికి న్యూ బిగినింగ్స్ జరుగుతాయని చెప్పొచ్చు. ఆర్ అట్‌లీస్ట్ మీ లైఫ్ ఇప్పటి వరకు ఒకలాగుంటే, మీ లైఫ్ ఇప్పుడు ఇంకొకలాగా చేంజ్ అవ్వబోతుంది. కాకపోతే మీరేంటంటే, అలాంటి ఒక లైఫ్‌ని ఎక్స్‌పీరియన్స్ చేయడానికి రెడీగా లేరు అని చెప్పొచ్చు. ఎందుకు అంటే మీలో చాలా మంది ఎంతసేపు జరిగిపోయిన దాని కోసం ఆలోచించడం,
లేకపోతే మీరు ఒకలా అనుకుంటే ఇంకొకలాగా మీ లైఫ్ ఉంది అనుకోని మీరేంటంటే మిమ్మల్ని మీరు బ్లేమ్ చేసుకోవడం, ఆర్ వ్యక్తుల్ని బ్లేమ్ చేయడం, ఆర్ గాడ్‌ని బ్లేమ్ చేయడం, యూనివర్స్‌ని బ్లేమ్ చేయడం. మొత్తానికి ఇలా ఏంటంటే ఏదో జరుగుతుంది. మీరేంటంటే మీ లైఫ్ ఇప్పటి వరకు ఇలా ఉంది. మీరు అట్‌లీస్ట్ సేఫ్‌గా ఉన్నారు. చాలా మందితో కంపేర్ చేస్తే మీ లైఫ్ చాలా బెటర్‌గా ఉంది అని మాత్రం రియలైజ్ అవ్వలేకపోతున్నారు. మీలోన ఏంటంటే అలాంటి ఒక గ్రాటిట్యూడ్ లేదండి. సో, అలాంటి ఒక గ్రాటిట్యూడ్ లేకపోవడం వల్ల ప్రెజెంట్ మీ లైఫ్‌లో థింగ్స్ ఏంటంటే పాజ్ అయ్యాయి. యాక్చువల్‌గా మీ లైఫ్‌లో చేంజెస్ అనేవి రావాలి. క్లియర్‌గా చేంజెస్ అయితే కనిపిస్తున్నాయి. బట్ చేంజెస్ అనేవి రావట్లేదు. ఎక్కడో కానీ హాల్ట్ అయినట్టుగా అనిపిస్తుంది. ఎందుకు అంటే ఒకటే రీజన్. నేను చెప్పాను కదా! మీకు గ్రాటిట్యూడ్ అనేది లేదు. కేవలం మీరేంటంటే జరిగిపోయిన వాటి కోసం ఆర్ మీరు ఏదో కోరుకుంటే మీకు ఇంకేదో దొరికింది అని అలాంటి ఒక బాధలోనే ఉన్నారు. ఇవన్నీ మీకే ఎందుకు జరుగుతున్నాయి అసలు? మీరు ఎందుకు ఇంత సఫర్ అవుతున్నారు? ఆర్ ఇదంతా కర్మ వల్లనా అని ఇలా అంటే రకరకాలుగా చాలా నెగెటివ్‌గా ఆలోచిస్తున్నారండి మీరు. ఇలా ఆలోచించి మీరేంటంటే మీ లైఫ్‌లోని ప్రోగ్రెస్‌ని స్టాప్ చేస్తున్నారు అని చెప్పొచ్చు. సో, బేసిక్‌గా మీ ఆలోచనలు మారాలండి. నాకు తెలిసి ప్రతి మనిషి లైఫ్‌లో కూడా ఏదో ఒకటి వాళ్ళు గ్రేట్‌ఫుల్‌గా ఫీల్ అయ్యేదుంటది. అందరికీ కూడా ఏదో ఒకటి యూనివర్స్ ఇస్తది. బట్ చాలా తక్కువ మంది ఏంటంటే వాళ్ళ దగ్గర ఉన్న దానికి వాళ్ళు గ్రేట్‌ఫుల్ గా ఫీల్ అవుతారు. ఆర్ అదేంటి అనేది రియలైజ్ అవుతారు. చాలా మంది లైఫ్ చాలా మందితో కంపేర్ చేసినప్పుడు డిఫరెంట్ గా ఉండొచ్చు. బట్ అసలు కంపేర్ చేయాల్సిన అవసరం ఏముంది? ప్రతి మనిషికి కూడా ఒకటే లైఫ్ అండి. సో, ఆ లైఫ్‌లోని వాళ్ళేం చేస్తారు? ఆ లైఫ్‌ని ఎలా లీడ్ చేస్తారు? ఆ లైఫ్‌ని వాళ్ళు ఎలా వర్త్ చేసుకుంటారు అనేది మాత్రం వాళ్ళ చేతుల్లోనే ఉంటది. బట్ కొంతమంది ఏంటంటే వాళ్ళు పెరిగిన వాతావరణం అవ్వచ్చు, ఆర్ వాళ్ళ ఆలోచన విధానం అవ్వచ్చు, ఆర్ వాళ్ళ మనస్తత్వం అవ్వచ్చు. ఒక్కొక్కళ్ళది ఒక్కొక్కలాగా ఉండొచ్చు. బట్ స్టిల్ ఏది ఏమైనా సరే లైఫ్‌లోనే అందరికీ కూడా ఆపర్చునిటీస్ అనేవి ఎప్పుడూ సేమ్ గానే ఉంటాయి. బట్ ఎవరు దాన్ని కరెక్ట్‌గా యుటిలైజ్ చేసుకుంటారు, లైఫ్‌ని ఎవరు బ్యాలెన్స్ చేస్తారు అనే దాని మీద వాళ్ళ లైఫ్ ఏంటంటే చేంజ్ అవుతూ వస్తూ ఉంటది. బట్ చాలా తక్కువ మంది వాళ్ళ లైఫ్‌లో జరిగే థింగ్స్‌కి గ్రేట్‌ఫుల్‌గా ఫీల్ అవుతారు. అండ్ డివైన్‌కి సరెండర్ అవుతారు. సో, ఎవరైతే అలా సరెండర్ అవుతారో అలా గ్రేట్‌ఫుల్‌గా ఫీల్ అవుతారో ఖచ్చితంగా వాళ్ళ లైఫ్ అయితే మంచిగానే ఉంటది. నాకు తెలిసి మీరేంటంటే ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో మాత్రం మీ లైఫ్‌లో ఇప్పటి వరకు మీకు జరిగిన మంచి కోసం మీరు అర్థం చేసుకొని చాలా మందితో పోలిస్తే మీ లైఫ్ బెటర్‌గానే ఉంది అని మీరు రియలైజ్ అయ్యి ఇకనైనా సరే మీరేంటంటే ఆ వేలోనే మీ లైఫ్‌ని చూస్తే మాత్రం ఖచ్చితంగా మీరు చేంజెస్ అయితే చూస్తారు. బట్ ఇంకొకటి కూడా నేను చెప్తాను. ఫస్ట్ వేరే వ్యక్తుల లైఫ్‌తో మీ లైఫ్‌ని కంపేర్ చేయడం మానేయండి. వాళ్ళు మీరు సేమ్ కాదు. వాళ్ళ లైఫ్, మీ లైఫ్ సేమ్ కాదు. ఏది సేమ్ కాదు. సో, మీది డిఫరెంట్ అని మాత్రం మీరు అర్థం చేసుకోవాలి. అండ్ ఇంకొకటేంటంటే, మీకు మీరు ఫస్ట్ ప్రయారిటీ అవ్వాలండి. మీ వాల్యూ, మీ వర్త్ ఏంటో మీరు అర్థం చేసుకోవాలి. చాలా మందేంటంటే ఎప్పుడు ఎదుటి వ్యక్తుల కోసం ఆలోచిస్తుంటారు. పరిస్థితుల కోసం ఆలోచిస్తూ ఉంటారు. బట్ వాళ్ళని వాళ్ళు ఫస్ట్ ప్రయారిటైజ్ చేసుకోవడం మానేస్తారు. మీరు హీల్ అవ్వట్లేదు, మీరు చాలా డిప్రెషన్‌లో ఉన్నారు అంటే దానికి రీజన్ ఒక్కటే. మీకు మీరు ఫస్ట్ ప్రయారిటీ కాదు. మీకోసం మీరు ఆలోచించుకోవట్లేదు. మీకోసం మీరు చేంజ్ అవ్వాలి అనుకోవట్లేదు. సో, ఎప్పుడూ కూడా మనకి మనంగా చేంజ్ అవ్వాలండి. ఎవరి వల్లనో మనం చేంజ్ అవ్వడం, ఆర్ ఎవరో వచ్చి మనల్ని చేంజ్ చేస్తారేమో, ఆర్ యూనివర్స్ మనం చేంజ్ అయ్యేలాగా చేస్తుందేమో అని వెయిట్ చేయడం కంటే కూడా, మనం అసలు ఎలా ఉంటే మన లైఫ్ బావుంటుంది. మనకసలు లైఫ్‌లో ఏం కావాలి అని తెలుసుకొని దాని ప్రకారం కూడా మన ఆలోచన విధానం మార్చుకుంటేనే మన లైఫ్ ఇంప్రూవ్ అవుతుంది. ఎందుకు అంటే నేను ఇంతకు ముందు కూడా చెప్పాను. ఇంటర్నల్‌గా చేంజ్ వస్తే ఖచ్చితంగా ఎక్స్‌టర్నల్‌గా చేంజెస్ చూస్తారు అని. కొన్ని సార్లు ఎక్స్‌టర్నల్‌గా చేంజెస్ వస్తాయి. బట్ అప్పుడు కూడా చాలా తక్కువ మంది ఇంటర్నల్‌గా చేంజ్ అవుతారు. సో, చేంజ్ అవ్వాలండి. ఎవరికి వాళ్ళే చేంజ్ అవ్వాలి. ఎవరికి వాళ్ళు చేంజ్ అయితేనే లైఫ్ అనేది బెటర్ అవుతుంది. మేబీ మీరు హీల్ అవ్వాల్సిన అవసరం కూడా ఉంది. సో, హీల్ అవ్వడం అంటే ఎలాగా ఏంటి అని మాత్రం ఆలోచించొద్దు. హీల్ అవ్వడం అంటే ఒకటే. మీకొకటి హ్యాపీనెస్ ఇస్తుంది. మీకొకటి సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. ఆర్ మీరు ఒక లైట్‌ని చూడడానికి మీకు ఒక సోర్స్ కనిపిస్తుంది అంటే, అది మీరు చూజ్ చేసుకోవడమే మీ హీలింగ్ జర్నీని మీరు టిక్ చేసుకోవడం లాంటిది. ఎందుకు అంటే నేను ఇది చాలా సార్లు చాలా మందికి చెప్పాను. ఎప్పుడూ కూడా మీరేదో నేచర్‌లో టైమ్ స్పెండ్ చేయడం, ఆర్ యోగా, మెడిటేషన్ చేయడం, ఆర్ ఇంకేదో మీకిష్టం లేనివన్నీ మీరు చేయడం కాదు. ఆర్ మీరు అన్‌కంఫర్టబుల్‌గా ఫీల్ అయ్యి స్టిల్ చూడడానికి మాత్రం కూల్‌గా కనిపిస్తది అని ఏది కూడా చేయాల్సిన అవసరం లేదు. మీకు రియల్‌గా ఏదైతే నచ్చుతదో మీరు మీలాగా ఉండడానికి ఏదైతే మీకు సపోర్ట్ చేస్తదో, అలాంటి ఒక పాత్‌ని మీరు చూజ్ చేసుకుంటే, మీరు తొందరగా హీల్ అవుతారండి. మీ హీలింగ్ జర్నీ అనేది మీరు అనుకున్న దానికంటే కూడా చాలా బెటర్‌గా ఉంటుంది. సో, ఇలా మీరేంటంటే, ఈ టైంలో చాలా హీల్ అయితే మాత్రం మీ లైఫ్‌లో ఖచ్చితంగా
మీరు న్యూ బిగినింగ్స్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఆర్ ఇది మీకొక రీబర్త్ లాంటిది. అదైతే నేను క్లియర్‌గా చెప్పగలను. మీ లైఫ్‌ని మీరేంటంటే ఓన్‌గా డిజైన్ చేసుకోవచ్చండి. యూనివర్స్ ఏంటంటే మీకు ఆ ఛాన్స్ ఇస్తుంది. సో, మీరు మీ లైఫ్‌ని ఇప్పటికైనా ఎలా చేంజ్ చేసుకుంటారు అనేది మీ ఇష్టం. బట్ యూనివర్స్ చెప్పినట్టుగా ఒకేసారి ఏదో రష్ అయిపోయి యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. కనీసం బేబీ స్టెప్స్ అయినా వెయ్యండి. యూనివర్స్ ప్యాటర్న్స్ అనేవి అర్థం చేసుకొని, మీ లైఫ్‌ని మీరు బెటర్ చేసుకోవడం కోసం ఈరోజు ఫస్ట్ ఒక డెసిషన్ తీసుకోండి. రేపేంటంటే ఫస్ట్ ఒక స్టెప్ వేయండి. ఇలా కొంచెం కొంచెంగా ముందుకు వెళ్ళడానికే ట్రై చేయండి. బట్ అక్కడే ఆగిపోయి జరిగిపోయిన వాటి కోసం ఆలోచించి ఆర్ ఆ జరిగిపోయిన వాటిని ఏమైనా మార్చగలమేమో అనుకోని అనవసరంగా ప్రయత్నాలు చేసి మీ టైంని వేస్ట్ చేసుకోవద్దు. మీ లైఫ్‌ని కూడా వేస్ట్ చేసుకోవద్దు. కేవలం మీ ముందు ఏదైతే ఉందో దాన్ని ఎలా మార్చాలి? ఎలా చేయాలి? అసలు ఏం చేస్తే బావుంటుంది? ఇలా మీరేంటంటే కొన్ని ఆలోచించి మీ లైఫ్‌లో ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. బట్ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి. మీరు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, మీ లైఫ్‌లో ఏం జరుగుతున్నా స్టిల్ మిమ్మల్ని మీరు ఫస్ట్ చూజ్ చేసుకోవాలి. మీకు మీరు ఫస్ట్ ప్రయారిటీ అవ్వాలి. ఇది ఇంపార్టెంట్ అండి. సో, కొంతమందేంటంటే వాళ్ళ మెంటల్ పీస్‌ని కూడా పక్కన పెట్టేస్తారు. వాళ్ళెలా ఉన్నా, ఏమైపోయినా పర్వాలేదు కానీ, డెఫినెట్‌గా వాళ్ళ లైఫ్‌లో ఉన్న పర్సన్ హ్యాపీగా ఉండాలి. ఆర్ వాళ్ళ లైఫ్‌లో ఉన్న పర్సన్ వాళ్ళని అర్థం చేసుకోవాలి అని ఇలా ఏవో ప్రయత్నాలు చేస్తుంటారు. అలా చేసి వాళ్ళకి వాళ్ళు చాలా సఫరింగ్ తెచ్చుకుంటారు. ఆర్ పర్టిక్యులర్‌గా వాళ్ళు ఒక ప్లేస్‌లో ఫిట్ అవ్వకపోయినా, స్టిల్ అక్కడే ఉండాలి. అక్కడే ఏదో కన్విన్స్ చేయాలి అన్నట్టుగా ఉంటారు. ఈవెన్ వర్క్ దగ్గర ప్రెషర్ ఉన్నా సరే, స్టిల్ అది ఫేస్ చేయాలి అనుకోని ఎక్కువ స్ట్రగుల్ తీసుకుంటూ ఉంటారు. సో, ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిందేంటంటే ఇఫ్ మీరేంటంటే మీ లైఫ్‌లో ఉన్న ఈ కరెంట్ సిట్యుయేషన్‌లోని ఒక డెసిషన్ తీసుకొని ఆ డోర్‌ని క్లోజ్ చేసినా, ఇంకొక డోర్ అనేది ఓపెన్ అవుతుందండి. ప్రాబ్లమ్ ఏం లేదు. కాకపోతే అది మీరు చూజ్ చేసుకోవాలి. అంతేకాని మీరేంటంటే అదే పాత్‌ని చూజ్ చేసుకొని అందులోనే ఉండి మీరు ఇది ఫేస్ చేస్తున్నారు, మీరు ఇలా ఉంటున్నారు అని కంప్లెయింట్ చేయడం ఎంతవరకు కరెక్టు? సో, మీకు మీరుగా అది విడిచిపెట్టి బయటకి వచ్చేయొచ్చు కదా! ఎందుకు రావట్లేదు? రాకుండా మీరెందుకు యూనివర్స్‌ని బ్లేమ్ చేస్తున్నారు? ఆర్ మీ లైఫ్ ఇలా ఉందని మిమ్మల్ని మీరు బ్లేమ్ చేసుకుంటున్నారు. మీకు మీరుగా కూడా మార్చుకునే అవకాశం ఉంది కదా! సో, ఇది చాలా మంది ఆలోచించాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. ఇప్పటికైనా సరే మీరు మారే ప్రయత్నం చేస్తే బావుంటుందండి. యాక్చువల్‌గా మీ కార్డ్స్‌లో ఎక్కువ చెప్పడానికి ఏం లేదు. జస్ట్ యూనివర్స్ ఏంటంటే మీ లైఫ్‌ని ఒక డిఫరెంట్ పర్స్‌పెక్టివ్‌లో చూడమని మీరు ఇప్పుడు ఏదైతే చేస్తున్నారో ఆర్ మీరు ఏదైతే ఫేస్ చేస్తున్నారో, ఇదంతా కూడా మీ ఓన్ సఫరింగు. మీకు మీరు చూజ్ చేసుకొని మీరేంటంటే కంప్లెయింట్ చేస్తున్నారు. సెల్ఫ్ విక్టిమైజేషన్ చేసుకుంటున్నారు అన్నట్టుగా యూనివర్స్ చెప్తుంది. ఇఫ్ మీరు ఇదే కాకుండా నా లైఫ్ ఇంకొకలా కూడా ఉంటది. నా లైఫ్‌ని నేను ఆ విధంగా చూజ్ చేసుకుంటాను అని డిఫరెంట్ పాత్‌ని చూజ్ చేసుకుంటే మీ లైఫ్ ఎందుకు మంచిగా ఉండదు? ఇది మీరు అర్థం చేసుకోవాల్సిందండి. ఈవెన్ ఈ కార్డ్స్ చూస్తున్నా నాకేమనిపిస్తుందంటే యాక్చువల్‌గా మీ లైఫ్‌లో మీరు కొన్ని చాయిసెస్ చేసుకున్నారండి. మేబీ పాస్ట్‌లో మీరు చేసుకున్న చాయిసెస్ వల్ల, ఇప్పుడు మీరేంటంటే కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తున్నారు. యాక్చువల్‌గా ఇప్పుడు కూడా మీరేంటంటే, కాసేపు ఇక్కడ పాజిటివ్‌గా థింగ్స్ వర్కౌట్ అవుతాయి అనుకుంటున్నారు. కాసేపు మాత్రం ఇది వర్కౌట్ అయ్యే పరిస్థితి లేదు. ఆల్రెడీ చాలా ఫేస్ చేస్తున్నాం. చాలా స్ట్రగుల్ అవుతున్నాం కదా! ఇంకేముంది అన్నట్టు కూడా ఫీల్ అవుతున్నారు. సో, బేసిక్‌గా మీరేంటంటే, ఈ విషయంలో మాత్రం మీ ఎమోషన్స్‌ని మీరు బ్యాలెన్స్ చేయలేకపోతున్నారు. డెఫినిట్‌గా మీరు పాస్ట్‌లో కొన్ని డెసిషన్స్ తీసుకోవడం ఆర్ పాస్ట్‌లో మీరు ఒక పర్టిక్యులర్ థింగ్ వర్కౌట్ అవుతది అనుకోవడం ఆఫ్‌కోర్స్ ఇదేంటంటే కొంతవరకు వర్కౌట్ అయింది. అస్సలు వర్కౌట్ అవ్వలేదు అని చెప్పను. బట్ ఇప్పుడేంటంటే మీరు అనుకున్నట్టుగా అయితే లేదు. అలా అని చెప్పి మీరేంటంటే ఈ విషయంలో అప్పుడే గివ్ అప్ చేయడానికి రెడీగా లేరు. సో, చాలా వరకు నెగటివిటీ అయితే తీసుకుంటున్నారు. చాలా ఫేస్ చేస్తున్నారు. అయినప్పటికీ కూడా మీరేంటంటే ఇది ఎక్కడో హోల్డ్ చేయాలి అని ట్రై చేస్తున్నారు. ఈ ప్రాసెస్‌లోనేంటంటే నేను చెప్పినట్టుగా మీరు బ్లేమ్ చేయడం ఏవేవో జరుగుతున్నాయి కానీ బట్ స్టిల్ మీరేంటంటే ఇది విడిచిపెట్టాలి అనుకోవట్లేదు. దానికి రీజన్ ఏంటి అంటే మీ ప్రయారిటీ ఏంటో మీకు అర్థం అవ్వట్లేదండి. మిమ్మల్ని మీరు ప్రయారిటైజ్ చేసుకోలేకపోతున్నారు. సిట్యుయేషన్‌ని చాలా బ్లైండ్‌గా ప్రయారిటైజ్ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. సో, ఎక్కడో కానీ ఇది విడిచిపెట్టేస్తే లైఫ్ ఎలా ఉంటదో మేబీ పాస్ట్‌లో ఈ చాయిస్ మీరు చేసుకున్నప్పుడు అది కరెక్ట్ అనిపించే చేసుకున్నారు కాబట్టి సో, దానికి లాస్ట్ వరకు స్టిక్ అయ్యి ఉండాలి అని అనుకుంటున్నారు కానీ కాన్ఫిడెంట్‌గా లేరండి. నిజానికి మీ థాట్స్ ఆర్ మీ ఎమోషన్స్ మిమ్మల్ని మ్యానిప్యులేట్ చేస్తున్నాయి. ఆర్ మీ చుట్టూ ఉన్న వ్యక్తులైన ఈ విషయంలో మిమ్మల్ని మ్యానిప్యులేట్ చేస్తూ కన్‌ఫ్యూజ్ చేస్తున్నట్టున్నారు. బట్ ఏ రోజైతే మిమ్మల్ని మీరు చూజ్ చేసుకుంటారో, మీ ప్రయారిటీ ఏంటో మీకు అర్థమవుతదో, ఆ రోజు నిజంగా మీ లైఫ్‌లో మీరు ఒక చేంజ్‌ని చూస్తారు. డెఫినిట్‌గా మీలో ట్రాన్స్‌ఫర్మేషన్ అయితే రావాల్సుంది. ఈ ట్రాన్స్‌ఫర్మేషన్ వచ్చిన రోజు మాత్రం ఖచ్చితంగా ఇది మీకు రీబర్తేనండి. మీ లైఫ్‌ని ఏంటంటే మీరు డిఫరెంట్‌గా చూస్తారు అని చెప్పొచ్చు.
అసలు ట్రూ హ్యాపీనెస్ అంటే ఏంటి, లైఫ్లో రియల్గా ఉండడం అంటే ఏంటి అన్నదైనా మీరు తెలుసుకుంటారు. మరి అలాంటి రోజు రావాలి అంటే మీ ప్రయారిటీ మీరు తెలుసుకోవాలి. మీ ప్రయారిటీ అయితే మీరే. బట్ మీరెందుకో కానీ మిమ్మల్ని మీరు ప్రయారిటైజ్ చేసుకోలేకపోతున్నారు. అదే ఇక్కడ రియల్ ఇష్యూ. మరి మిమ్మల్ని మీరు చూజ్ చేసుకుంటే మాత్రం డెఫినిట్‌గా లైఫ్ అయితే చాలా డిఫరెంట్‌గా ఉంటుందండి. దీనికోసం అయితే ఒకసారి ఆలోచించండి. ఎందుకు అంటే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క సిట్యుయేషన్ ఉంటది. మీరు ఎలాంటి సిట్యుయేషన్‌లో ఉన్నా సరే, మీరు కరెక్ట్ పాత్‌నైతే చూజ్ చేసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. మేబీ ఈరోజు కాకపోతే రేపైనా సరే మీరేంటంటే ఈ విషయంలో ఒక డెసిషన్ తీసుకోవాల్సిందేనండి. అది కూడా నేను చెప్పేస్తున్నాను. సో, సూన్ ఆర్ లేటర్ చేయాల్సింది చేయాలి కాబట్టి ఇప్పటికైనా మీరు రియలైజ్ అయ్యి కొంతవరకు మీకోసం మీరు ఆలోచించుకొని, మీకోసం మీరు స్టాండ్ తీసుకుంటే బెటరు. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 3 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ మనీ మ్యాగ్నెట్ బ్రేస్లెట్ పిక్ చేసుకున్నారో ఆర్ ఈ ఇమేజ్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు మీకోసం మీరిప్పుడు ఏం చేయాలని యూనివర్స్ చెప్తుంది. మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అనేదైతే చూద్దాం. సో, ఫస్ట్ అయితే మీ లైఫ్‌లో మీరు ఒక చాయిస్ చేసుకోవాలండి. మేబీ మీ లైఫ్‌లో ఒక పర్టిక్యులర్ సిట్యుయేషన్‌లో మీకు డిఫరెంట్ ఆప్షన్స్ కనిపిస్తూ ఉండొచ్చు. బట్ ఒకటే ఆప్షన్ మీకున్నట్టుగా అన్నీ కూడా మీరేంటంటే పిక్ చేసుకోవడానికి లేదు. సో, మీరేంటంటే ఈ టైంలో ఒక చాయిస్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఎందుకు చేసుకోలేకపోతున్నారో నాకు తెలీదు. మేబీ అన్నీ సిమిలర్ అనిపిస్తూ ఉండొచ్చు. ఆర్ అన్నీ కూడా టెంప్టింగ్‌గా అనిపిస్తూ ఉండొచ్చు. ఆర్ పర్టిక్యులర్‌గా మీరేంటంటే కన్‌ఫ్యూజ్ అయినా అవుతూ ఉండొచ్చు. మొత్తానికి ఇలా మీరేంటంటే స్టక్ అయిపోయి ఉన్నారు. బట్ తొందరలోనే మీరు ఫేస్ చేస్తున్న ఒక సిట్యుయేషన్‌లో అయితే మాత్రం మీరు చాయిస్ చేసుకోవాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో, ఇలా ఎందుకు యూనివర్స్ చెప్తుంది ఏంటి అనేది కూడా ఒకసారి చూద్దాం. సో, నాకేమనిపిస్తుంది అంటే మీలో చాలా మంది ఔట్‌కమ్‌ని హ్యాండిల్ చేయడానికి రెడీగా లేరండి. ఔట్‌కమ్ అయితే ఎక్కడ నెగెటివ్‌గా వస్తే మీరది హ్యాండిల్ చేయలేరేమో అనే భయంతోనే మీరసలు ఇక్కడ ఒక చాయిస్ చేసుకోలేకపోతున్నారు. ఎలా అయినా సరే రైట్ చాయిస్ చేసుకోవాలి. థింగ్స్‌నేంటంటే మీరనుకున్న విధంగా వర్కౌట్ చేసుకోవాలి అనే ఒక డెస్పరేషన్ మీలో ఉంది. సో, దానివల్ల అంటే చాయిస్ చేసుకోకపోయినా పర్వాలేదు కదా! సిట్యుయేషన్ హోల్డ్‌లో ఉండిపోతుంది అని మీరనుకుంటున్నారు. బట్ సిట్యుయేషన్‌ని మీరైతే హోల్డ్‌లో పెట్టలేరండి. మీరు కరెక్ట్‌గా చాయిస్ చేసుకోవాలి అనే ఒక డెస్పరేషన్‌తోని ఏది కూడా చూజ్ చేసుకోకుండా ఆర్ ఇక్కడ అలాగా వెయిట్ చేస్తూ ఉంటే మీరనుకున్నదైతే జరగదండి. కొన్ని సార్లేంటంటే మన వైపు నుంచి మన ఇన్‌స్టింక్ట్స్ ఏవైతే చెప్తాయో అట్‌లీస్ట్ మనకేదైతే కరెక్ట్ అనిపిస్తదో అది చేయడం వరకు అయితే మన చేతుల్లో ఉంటది. బట్ రిజల్ట్ ఏది కూడా మన చేతుల్లో ఉండదు. యూనివర్స్ డిసైడ్ చేస్తదది. ఇఫ్ మనం వర్తీ అనుకుంటే యూనివర్స్ ఖచ్చితంగా అది మనకి ఎలా అయినా ఇస్తుంది. బట్ ఇఫ్ మనం వర్తీ కాదు అనుకుంటే ఎంత ప్రయత్నం చేసినా సరే అదైతే వర్కౌట్ అవ్వదు. అలా అని చెప్పి మీరు ల్యాగ్ చేయడం వల్ల, హోల్డ్ చేయడం వల్ల, లేదు లేదు నేను ఆలోచించుకోవాలి అని టైం వేస్ట్ చేయడం వల్ల ఏమైనా వస్తుందంటే ఏమీ రాదు. సో, అందుకే మీ లైఫ్ ఏంటంటే ఈ విధంగా ఉంది అని మీరు అనుకోవచ్చు. డెఫినిట్‌గా మీ లైఫ్‌లో ఒక సిట్యుయేషన్‌లోనైతే మీరు ఏదో ఒక డెసిషన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. అది కూడా ఔట్‌కమ్‌తో సంబంధం లేకుండా ఏదైతే కరెక్టో అది మీరు చేయాలి. ఎందుకు అంటే వన్స్ మీరు కరెక్ట్ పాత్‌ని చూజ్ చేసుకుంటే మీ కాన్షియస్‌నెస్ ప్రకారం అట్‌లీస్ట్ ఇది చేయడమే కరెక్ట్ అని మీరు ఫీల్ అయ్యి చేస్తే డెఫినిట్‌గా సిట్యుయేషన్స్‌లో చేంజెస్ చూస్తారు. ఎంతో కొంత మీరు ఎక్స్‌పెక్ట్ చేసిన ఔట్‌కమ్ కూడా రావచ్చు. బట్ ఎగ్జాక్ట్‌గా ఔట్‌కమ్ ఇలా వస్తదంటేనే నేను చేస్తాను అంటే మాత్రం చెప్పలేమండి. ఇప్పుడు నా దగ్గరికి కొంతమంది వస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళేంటంటే ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. గవర్నమెంట్ జాబ్‌కి ట్రై చేయాలి అనుకుంటున్నాం. సో, వస్తదా రాదా? ఇఫ్ వస్తదంటేనే ట్రై చేస్తాం అని అంటారు. బట్ మీ వైపు నుంచి మీరు ఏ ఎఫర్ట్స్ పెట్టకుండా, మీ కాంట్రిబ్యూషన్ ఇక్కడ ఏమీ లేకుండా అట్‌లీస్ట్ మీకు అంటే జాబ్ వస్తదా రాదా పక్కన పెడితే, అది చెయ్యాలి. ఎలా అయినా సరే మనం కూడా అంటే ఒక సాటిస్ఫాక్షన్‌తో ప్రయత్నం చేశాము. సో, మన 100% ఇచ్చాము అని ఫీల్ అయ్యి ట్రై చేద్దాం. వస్తే వచ్చింది లేకపోతే లేదు. బట్ లైఫ్‌లో రిగ్రెట్స్ ఉండవు కదా! అని ఇలా ఆలోచించి మీరు ప్రయత్నం చేస్తే జాబ్ వస్తది. బట్ వస్తది అంటేనే ప్రయత్నం చేస్తాము అంటే యూనివర్స్‌గా అక్కడే మీరేంటి అనేది అర్థమైపోతుంది. మీకు సిన్సియారిటీ లేదు అని అనుకుంటదండి యూనివర్స్ కూడా. అంతే కదా! ఇప్పుడు మీరు చేయడం, చేయకపోవడం మీ ఇంట్రెస్ట్. సో, ఇంట్రెస్ట్‌తో మీరు చేస్తే ఒకలాగా చేస్తారు. బట్ ఇలాగే రిజల్ట్ రావాలి అని చేస్తే ఇంకా దానికి చెప్పేదేముంది? సో, కొన్ని సిట్యుయేషన్స్‌లోనేంటంటే మనం ఎంత తక్కువ కాలిక్యులేట్ చేసుకుంటే అంత మంచిదండి.
సో ఏది ఏమైనా సరే నాకేమనిపిస్తుంది అంటే, మీ లైఫ్‌లో కూడా ఇలాంటి ఒక సిట్యుయేషన్‌లో మేబీ మీరు కాలిక్యులేట్ చేసుకుంటూ టైం ఎక్కువ వేస్ట్ చేస్తున్నారు. సో ఇలాంటి కాలిక్యులేషన్స్ అనేవి స్టాప్ చేసేసి, ఇప్పటికైనా సరే మీకు ఏదైతే రైట్ చాయిస్ అనిపిస్తదో అది మీరు చేసుకుంటే డెఫినిట్‌గా ఔట్‌కమ్ అనేది వర్కౌట్ అవుతుంది. అంటే ఇక్కడ ఇదే రైట్ చాయిస్ మనం చేసుకుంటున్న దాని ప్రకారం ఔట్‌కమ్ ఇలా రావాలి అని వర్రీ అవ్వడం మానేసి, మీరు కరెక్ట్‌గా ఏం చేయాలో అది చేస్తే బావుంటుందండి. అసలు ఇంకా మిగతా కార్డ్స్ ప్రకారం కూడా యూనివర్స్ మీకేం చెప్తుందో ఒకసారి చూద్దాం. సో మీలో చాలా మందేంటంటే ఖచ్చితంగా ఏదో ఒక సిట్యుయేషన్‌లోనైతే ఇనిషియేటివ్ తీసుకోవాలండి. మీ వైపు నుంచి మీరేంటంటే ఒక స్టెప్ వేయడానికే ట్రై చేయాలి. ఇది ఏ సిట్యుయేషన్ అయినా కూడా అవ్వచ్చు. ఇంకా ఎక్కువ హోల్డ్ చేయాలి. ఇంకా ఎక్కువ ఇక్కడ టైమ్ వేస్ట్ చేయాలి. ఆర్ ఇంకా ఇక్కడేంటంటే వేరే ఆప్షన్స్ మీకేమైనా ఉన్నాయా అని కన్సిడర్ చేయాలి అనుకోని మాత్రం ఆలోచించొద్దు. అలా చేయడం వల్ల మీ టైమ్ వేస్టే తప్ప ఏది కూడా చేంజ్ అవ్వదు. మేబీ మీరు ఖచ్చితంగా ఒక స్టెప్ అయితే ఇప్పుడు ముందుకు వేయాల్సిన పరిస్థితుంది. ఆ సిట్యుయేషన్ మీకు ఎలా అయినా అనిపించొచ్చు. ఆర్ ఏం జరుగుతదో క్లారిటీ లేకుండా ఎలా చేస్తామని కూడా మీరు ఫీల్ అవ్వచ్చు. బట్ కొన్ని సార్లు క్లారిటీ అవసరం లేదండి. ఆల్రెడీ మీరు ఏదైతే ఫేస్ చేస్తున్నారో, మీరు ఏదైతే సెన్స్ చేస్తున్నారో మీకు తెలుసు. సబ్‌కాన్షియస్‌గా క్లారిటీ ఉన్నప్పటికీ కూడా సర్ఫేస్ లెవెల్‌లో మీరు చూస్తున్న దాని ప్రకారం ఇంకా ఏదో తెలుసుకోవాలి అనుకోని మీరు టైమ్ వేస్ట్ చేయడం వల్ల మీకొచ్చిందైతే ఏమి ఉండదు. సో, అట్‌లీస్ట్ ఇప్పటికైనా సరే మీరు ఒక స్టెప్ ముందుకు వేస్తే బావుంటుంది. కొన్ని సార్లు ఏమవుతుంది అంటే గో విత్ ద ఫ్లో అన్నట్టే ఉండాలండి. మనం ఆ ఫ్లోని రెసిస్ట్ చేస్తాము అంటే స్టిల్ యూనివర్స్ ఏంటంటే మనల్ని డ్రాగ్ చేయాలనే చూస్తూ ఉంటది. సో, అందుకే మీరు ఇప్పటికైనా సరే ఆ ఫ్లోని రెసిస్ట్ చేయకుండా అసలు ఏంటి? మనం నేచురల్‌గా ఏం చేయాలో అది చేద్దాం అన్నట్టుగా ఉంటేనే మీ లైఫ్ చేంజ్ అవుతుంది. అది మాత్రం నేను క్లియర్‌గా చెప్పగలనండి. ఎందుకంటే ఇప్పటికే మీలో చాలా మంది ఏదో సిట్యుయేషన్‌లో ఎక్కువ టైం వేస్ట్ చేసేసారు. సో, ఇంకా వేస్ట్ చేయాలి అనుకుంటే మాత్రం మీ ఇష్టం. బట్ యూనివర్స్ ఏంటంటే స్టిల్ మిమ్మల్ని పుష్ చేస్తది. మీరు ఖచ్చితంగా అది ఫేస్ చేసే పరిస్థితి అయితే వస్తది. సో, అట్‌లీస్ట్ ఇప్పటికైనా మీరు రైట్ చాయిస్ చేసుకుంటే ఏమో ఔట్‌కమ్ మీరనుకున్నట్టే రావచ్చు కదా! సో, మీరు ఎంతసేపు ఔట్‌కమ్ ఇలాగే రావాలి, ఇదే జరగాలి అనుకోని, ఇంకా అలా ఆలోచించుకొని ఉంటే ఏం జరుగుతదో ఎవరికీ తెలీదండి. సో, అందుకే మీరేంటంటే ఆ విధంగా అయితే మీ టైమ్‌ని వేస్ట్ చేయొద్దు. అండ్ ఇంకొకటేంటంటే వ్యక్తుల్ని కూడా ప్లీజ్ చేయాల్సిన అవసరం లేదండి. ఆర్ మీరు మీలాగా కాకుండా ఇంకొక వ్యక్తిలాగా ఉండాల్సిన అవసరం లేదు. చాలా మందేంటంటే మీ లైఫ్‌లో ప్రిటెండ్ చేస్తున్నారండి. మేబీ మీ ట్రూ సెల్ఫ్ ఏంటో మీకు కూడా కొన్ని సార్లు తెలియట్లేదేమో. మీరే మర్చిపోతున్నారేమో అని నాకనిపిస్తుంది. ఎందుకు ఇలాగా అంటే ఒకటేనండి. థింగ్స్ అనేవి ఈజీగా ఉండాలి. లైఫ్ ఏంటంటే కంఫర్టబుల్‌గా ముందుకు వెళ్ళాలి అంటే మనం మనలాగా కాకుండా కొంచెం ఫేక్‌గా ఉంటేనే మంచిది అని అనుకుంటూ ఉండొచ్చు. బట్ అన్ని సార్లు అలా ఉండాల్సిన అవసరం అయితే లేదండి. అలా అని చెప్పి మీరు ఇదే అనుకోని కంప్లీట్‌గా వ్యక్తులకు అర్థమయ్యేలాగా చెయ్యండి. ఇలాగే మీరు ఉండండి అని నేను చెప్పను కానీ, బట్ మీ ట్రూ సెల్ఫ్ ఏంటో అట్‌లీస్ట్ మీరైనా డిస్కవర్ చేయండి. సో, ఆ ట్రూ సెల్ఫ్‌తో కొన్ని సార్లైనా థింగ్స్‌ని ఆపరేట్ చేయండి. అట్‌లీస్ట్ మీ కాన్షియస్‌నెస్ ప్రకారం మీరు ఎలా ఉంటే, ఎలా చేస్తే హ్యాపీగా ఉంటారు. అసలు ఇలా మీరు కాని వ్యక్తిలాగా ఉండడం అనేది మీకు ఎంతవరకు హ్యాపీనెస్ ఇస్తుంది? అసలు ఇలా మీరు ఉండగలరా? ఇదే కానీ మీరు అలవాటు చేసుకుంటే, తర్వాత మీరు ఎలాంటి కాన్సీక్వెన్సెస్ ఫేస్ చేస్తారు? సో, అసలు ఇది కరెక్టా? కాదా? ఇలా మీరేంటంటే ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, మీలో కొంతమంది మేబీ మీ ట్రూ సెల్ఫ్‌ని హైడ్ చేయడానికి ఒక రీజన్ ఉండొచ్చు. మీరు పాస్ట్‌లో ఫేస్ చేసిన సిట్యుయేషన్స్ అవ్వచ్చు. ఎక్కడో ట్రామా క్యారీ చేస్తుండడం వల్ల సేఫ్‌గా థింగ్స్‌ని ఆపరేట్ చేయాలి అనుకోవడం. ఇలాంటివన్నీ జరుగుతూ ఉండొచ్చు. బట్ మీరు లైఫ్ అంతా కూడా అలాగే ఉండలేరు కదా! ఇలా ఉండడం వల్ల మీరు హ్యాపీగా ఉంటున్నారంటే హ్యాపీగా కూడా ఉండట్లేదు. ఇదేంటంటే మీకు ఇంకా బర్డెన్ లాగా అనిపిస్తుందండి. మోర్ వెయిట్‌ని క్యారీ చేస్తున్నట్టుగా ఫీల్ అవుతున్నారు. సో, ఎప్పటికి ఇవన్నీ చేంజ్ చేసుకోగలరు అని కూడా ఆలోచిస్తున్నారు. మేబీ కొన్ని సిట్యుయేషన్స్‌లోనేంటంటే రియల్‌గా ఉండడమే మంచిదండి.
ఫేక్ చేయడం కంటే కూడా ఆర్ ప్రిటెండ్ చేయడం కంటే కూడా. ఎందుకు అంటే వన్స్ మీరు రియల్‌గా ఉండడం స్టార్ట్ చేస్తే హైడ్ చేయడానికి ఏమి ఉండదు. బర్డెన్ ఏమి ఉండదు. సో, వ్యక్తులు నేచురల్‌గా మిమ్మల్ని అర్థం చేసుకుంటే మీతో ఉంటారు. లేకపోయినా నష్టం లేదు. ఎందుకు అంటే మీ ట్రూ సెల్ఫ్‌ని యాక్సెప్ట్ చేయలేని వాళ్ళు ఈరోజు కాకపోతే రేపైనా సరే లైఫ్‌లో ఉండరు. సో, ఇంకా ఇవన్నీ రియాలిటీ అయినప్పుడు రియాలిటీ చెక్ చేసుకొని రియాలిటీలో ఉంటేనే కదండీ మీ లైఫ్‌ని మీరేంటంటే డే బై డే బెటర్ చేసుకోగలుగుతారు. సో, ఒకటైతే గుర్తుపెట్టుకోండి. మనం అందరం కూడా యూనివర్స్‌లో ఒక పార్టే. సో, ప్రతి మనిషికి కూడా లైఫ్ అనేది సేమే ఉంటది. బట్ ఎలా లైఫ్‌ని లీడ్ చేస్తాం అనేది మాత్రం మన చేతుల్లోనే ఉంటది. ఇది ఆల్‌మోస్ట్ నేను పైల్ 2 వాళ్ళకి కూడా చెప్పాను. మీకు చెప్తున్నాను. దానికి రీజన్ ఏంటి అంటే యూనివర్స్‌కి అందరూ సేమేనండి. యూనివర్స్ ఏంటంటే ఒక పర్సన్ వాళ్ళు చేసిన దానికి వాళ్ళు కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేసేలాగా చేస్తుందంతే. యూనివర్స్ ఏంటంటే ఎవరిని కూడా అన్‌ఫెయిర్‌గా ట్రీట్ చేయదు. ఎందుకు అంటే యూనివర్స్ ఆపరేట్ అయ్యేదే లా ఆఫ్ కర్మ మీద. సో, ఈరోజు మనం ఒకటి చేసాము అంటే దానికి మనం కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తాం అంతే. మంచి చేస్తే మంచే తిరిగొస్తుందండి. చెడు చేస్తే చెడు అంతే. ఇంకా దానికి ఎక్కువ చెప్పడానికి ఏం లేదు. సో, ఇలాంటి ఒక సింపుల్ లాజిక్ ప్రకారం మీరు మీలాగుండి మీ లైఫ్‌ని లీడ్ చేస్తే రేపనే రోజు మీరు రిగ్రెట్ అవ్వరు. రేపనే రోజైనా సరే మీరు హైడ్ చేయడానికి ఆర్ బర్డెన్ ఆర్ వెయిట్ క్యారీ చేయడానికి ఇంకేం ఉండదు. అదే మీరు ఈ రోజు ఏదో ప్రిటెండ్ చేసి మీ లైఫ్‌ని ఇలా ఉంచుకుంటేనే బెటర్‌గా ఉంటది అనుకోని మీరేదో సేఫెస్ట్ పాత్‌ని చూజ్ చేసుకుంటే రేపైనా మీరు రియాలిటీ ఫేస్ చేయాల్సుంటది. రేపైనా సరే సఫరింగ్ తప్పదండి. మరి అలాంటప్పుడు మీరేంటంటే ఎక్కువ ఇప్పటి నుంచి సఫర్ అయ్యి ఏం చేస్తారు? ఇప్పుడే దాన్ని డ్రాప్ చేస్తే మంచిది కదా! సో, అంటే ఒకటైతే నేను చెప్పగలనండి. థర్డ్ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో మీలో అయితే చాలా పెయిన్ ఉంది. చాలా సఫర్ అయ్యారు. బట్ ప్రతిసారి కూడా ఆ పెయిన్‌ని ఒక ఎక్స్‌క్యూజ్‌గా తీసుకొని మాత్రం మీరేంటంటే థింగ్స్‌ని డిఫికల్ట్ చేసుకోకూడదండి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే యాక్చువల్‌గా మీ పెయిన్‌కి మీరేంటంటే సేఫెస్ట్ పాత్ ఏది అని వెతుక్కొని మీరు మీ లైఫ్‌ని ఆ విధంగా చేంజ్ చేసుకోవాలని ట్రై చేస్తున్నారు కానీ, బట్ మీ లైఫ్‌లో ఆ పెయిన్ ఉండడానికి కూడా ఒక రీజన్ ఉంది. మీరు ఆబ్వియస్‌గా హీల్ అవ్వాలి. మీరు హీల్ అయ్యి మీ లైఫ్‌ని బెటర్ చేసుకోవాలి. ఈవెన్ ఆ పెయిన్ మీరు తీసుకున్నారు అంటే కూడా పాస్ట్‌లో మీ యాక్షన్స్‌కి అదొక రియాక్షన్ అవ్వచ్చు. ఆర్ పాస్ట్ లైఫ్‌లో కర్మ వల్ల అయినా సరే జరగొచ్చు. ఏది ఏమైనా సరే దాని నుంచి మీరు గ్రో అవ్వాలి ఆర్ యాస్ ఎ ఇండివిడ్యుయల్‌గా చాలా వరకు ఎవాల్వ్ అవ్వాల్సుంటుంది కానీ, ఇంకా మీరు ఆ పెయిన్‌లోనే హైడ్ అవ్వాలి అనుకుంటే మీ లైఫ్ ఎప్పుడు బెటర్ అవుతుంది. సో, ఇది మీరు ఆలోచించాలండి. ఎందుకంటే ఈ మాట చెప్తున్నాను. యూనివర్స్ అయితే ఒకటే చెప్తుంది. ఏ ఎక్స్‌పెక్టేషన్స్ లేకుండా జస్ట్ మీ ముందు ఏవైతే సిట్యుయేషన్స్ ఉన్నాయో, ఆ సిట్యుయేషన్స్‌ని ఒరిజినల్‌గా మీరు మీ ట్రూ సెల్ఫ్‌తో ఏం చేస్తే కరెక్ట్ అనిపిస్తే అదే చెయ్యండి. అంతేకాని దాన్నేంటంటే ఎక్కువ హోల్డ్ చేయడం ఆర్ ఏదో చేంజ్ చేసేస్తే ఏదో మారిపోతుంది ఆర్ మనమే ఇలా సేఫ్‌గా ఉంటే ఏదో సెట్ అయిపోతుంది అని మాత్రం అనుకోవద్దు. ఎందుకు అంటే మీరు అందరి దగ్గర ప్రిటెండ్ చేయగలరేమో కానీ గాడ్ దగ్గర, యూనివర్స్ దగ్గర ప్రిటెండ్ చేయలేరు. ఎక్కడైనా ప్రిటెండ్ చేస్తే థింగ్స్ వర్కౌట్ అవ్వచ్చు. అక్కడ మాత్రం వర్కౌట్ అవ్వదండి. సో, అందుకే కొంచెం ఈ విషయంలోనేంటంటే మీరు ఆలోచించాల్సిన అవసరం అయితే ఉంది. ఈవెన్ ఈ కార్డ్స్ చూస్తున్నా నాకేమనిపిస్తుందంటే యాక్చువల్‌గా మీ లైఫ్‌లో పాస్ట్‌లో కొన్ని థింగ్స్ బెటర్‌గానే వర్కౌట్ అయ్యాయండి. సో, మేబీ పాస్ట్‌లో అయితే కంఫర్టబుల్‌గానే ఉన్నారు. బ్రీఫ్‌గా అట్‌లీస్ట్ ఒక ఫేజ్ వరకు. బట్ అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా ఇప్పుడు మీరేంటంటే కొన్ని ఫేస్ చేస్తున్నారు. ఇవైతే క్లియర్‌గా మీకు కర్మని ఫేస్ చేస్తున్నట్టే అనిపిస్తుంది. మేబీ పార్ట్‌లీ అది కూడా రియలే. కానీ మీరిక్కడ అర్థం చేసుకోవాల్సిందేంటంటే ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అంటే మీరు మీ లైఫ్‌ని ఫెయిర్‌గా హ్యాండిల్ చేయాలని. అలా అని చెప్పి మీరు ఫెయిర్‌గా ఉండరు అని కాదు. బట్ కొంతమంది పెయిన్ వెనక హైడ్ అవుతున్నారు. ప్రిటెండ్ చేస్తున్నారు. సో, థింగ్స్ ఏంటంటే దానివల్ల కాంప్లికేట్ అవుతున్నాయి. అది వాళ్ళకి తెలుసో తెలియకో మరి నాకైతే తెలీదు కానీ, బట్ యూనివర్స్ ఏంటంటే కొన్ని సిట్యుయేషన్స్ మీ ముందు పెట్టినప్పుడు మీరు వాటిని కరెక్ట్‌గా హ్యాండిల్ చేయాలండి. అంతేకాని కంఫర్ట్ జోన్‌లో ఉంటాం. ఇలాగే చేస్తాం మరి ఈ విధంగానే చేంజ్ రావాలి అంటే అలా యూనివర్స్ ఏంటంటే ఎవరికీ కూడా ఆప్షన్స్ ఇవ్వదు. మనం ఎంత కాంట్రిబ్యూట్ చేస్తున్నాం, మనం ఎంత కరెక్ట్‌గా ఉంటున్నామో చూసే దాని ప్రకారమే ఏదైనా మనకిస్తుంది. సో, ఇప్పటికైనా ఇలాంటి డిస్ట్రాక్షన్స్, డీవియేషన్స్ లేకుండా మీరు మీలాగుండి మీ ప్రయత్నాలు మీరు కరెక్ట్‌గా చేస్తే మీ లైఫ్ ఇప్పటికైనా బెటర్ అవుతుంది. ఇప్పటికైనా సరే మీ లైఫ్‌లోని స్టిల్ కొన్ని థింగ్స్ వర్కౌట్ చేసుకోవడానికి మీకు ఆప్షన్ అయితే ఉంటుంది. బట్ ఇంకా మీరు లేట్ చేసి ఇంకా అంటే ఇలాగే ఉంటే మాత్రం డెఫినిట్‌గా కాన్సిక్వెన్సెస్ కూడా ఫేస్ చేస్తారు. సో, ఇంక మీ ఇష్టం. సో, మీ లైఫ్ కోసం మీరు నిజంగా ఆలోచించేటట్టయితే, ఇవన్నీ మీకు అవసరం లేదు అనుకుంటే, ఈ రోజు నుంచి మీరు మీలాగే ఉండండి. మీలాగే థింగ్స్‌ని హ్యాండిల్ చేయండి. ఎక్కడ ఎవరిని ప్లీజ్ చేయాల్సిన అవసరం లేదు.
ప్రిటెండ్ చేయాల్సిన అవసరం లేదు. మనసులో ఒకటి పెట్టుకొని బయటకు మాత్రం ఒకలాగా ఉండడం, ఒకలాగా మాట్లాడడం లాంటివి అయితే అసలే చెయ్యొద్దండి. అలా అని చెప్పి ఓపెన్ గా అన్ని చెప్పండి అని కాదు. బట్ అట్లీస్ట్ మాట్లాడేంత వరకు ఆర్ చేసే పనుల్లో మాత్రం ఎంతో కొంత మీరు మీలాగే ఉండి చేస్తున్నారు అని మాత్రం అర్థమయ్యేలాగా చెయ్యండి. సో ఇదైతే ఇంపార్టెంట్. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే కొన్నిసార్లు మనకి వేరే ఆప్షన్ లేదు అనిపించవచ్చు. బట్ ఏదైనా మన పర్స్పెక్టివ్ బట్టే ఉంటుంది కాబట్టి ఈ టైంలోని మీరు మీ పర్స్పెక్టివ్ చేంజ్ చేసుకొని కానీ కొన్ని ప్రయత్నాలు చేస్తే మీ లైఫ్‌ని బెటర్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా తొందరలోనే మీ లైఫ్ చాలా బావుంటుందండి. అదైతే నేను చెప్పగలను. సో, నేను చెప్పిందైతే మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్. సో, మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బై.